యూ మేడం. ఎంత బాగా చెప్పారు. ఒకటి పాటలు పాడుతూ జయలక్ష్మిని చాలా అద్భుతంగా మనకు ధ్యానం చేయించారు. మా అందరి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. అసలు మనం 16th ఎపిసోడ్ కి వచ్చేసాం మాస్టర్స్. అసలు చూస్తుంటేనే 16 ఎపిసోడ్స్ అయిపోయావా అనిపిస్తుంది నాకైతే. అసలు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్. అంటే మళ్ళీ రివిజన్ చేసుకోవడం, మళ్ళీ మనం ఈ సెషన్స్ వినడం, మననం చేసుకోవడం, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మర్చిపోయాం అనుకుంటుంటేనే మళ్ళీ జ్ఞాపకం చేసుకునేందుకు మనకి ఇంతటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు హృదయపూర్వకంగా అనంత కోటి కృతజ్ఞతలు మరియు నమస్కారాలమ్మా. ఇంత చక్కటి బుక్ రచించిన ఆనంద్ కర్ణేష్ గారికి, మనకింతటి మెసేజ్లు మంచి మంచి జ్ఞానాన్ని అందిస్తున్న ఆ త్రిమాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మనం చెప్పుకునేది ఏంటి మాస్టర్స్? కృతజ్ఞతలు. ఇంక మనం ఏం చేయలేము. మనం ఒక కృతజ్ఞతా భావంతో ఉండడమే. తప్పకుండా మనం ఎక్కడెక్కడ ఏ జ్ఞానం నేర్చుకుంటున్నామో అందరి దగ్గర వాళ్ళకి ఒక కృతజ్ఞతా భావంతో ఉండడమే మాస్టర్స్. మనం ఇంకా ఏమీ చేయలేం అన్నమాట. ఎంత అద్భుతం మాస్టర్స్. ఇప్పటి నుంచి ఈ ఎపిసోడ్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అంతా. ఇంకా ఎందరో ఎందరో డివైన్ బీయింగ్స్ గురించి తెలుసుకుంటాం. ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ సరస్వతి మాత ఈ ఎపిసోడ్ లో. మాస్టర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయాలి ప్రతిరోజు, ప్రతి సెషన్ లో అడగాల్సిన అవసరం లేదు. మీరు అందరు విన్నారు నాకు తెలుసు. 16th సెషన్ 1000 సీట్స్ ఆఫ్ జాయ్. అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక 2 పాయింట్లు పంచుకున్నా చాలు. అబ్బా నేను చెప్పానే, ఫస్ట్ మేడం మొత్తం చెప్పింది నేను చెప్పలేదు అనుకోదు మాస్టర్స్. అక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకుంటున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కరొక్కరిది ఒక విధంగా ఉంటుంది మాస్టర్స్. ఎందుకు చాలా మంది మాస్టర్స్ క్లాసెస్ ఎందుకు వింటున్నాం? అరే అన్ని మరి అమ్మ సరోజమ్మ దగ్గర విన్నవే కదా అన్ని టాపిక్స్, కానీ మళ్ళా పెట్టుకుంటూనే ఉన్నాం. యూట్యూబ్ లో ఎందరెందరు క్లాసెస్ వింటున్నాం. అంటే ఒక్కరొక్కరు ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క లాక్ ఉండి దాంట్లో నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ మనకు టచ్ అవ్వచ్చు. అందుకని మాస్టర్స్, అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా మాట్లాడాలి. ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్స్, ఈ ఎపిసోడ్ లో ఎంత అద్భుతంగా చెప్పారు అసలు. అంటే పోయిన ఎపిసోడ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు అమ్మ వేదాంతముల గురించి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి అసలు మన భావోద్వేగాలను ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా చెప్పారు. మనం దేనికైనా ఎదురీతొద్దు. అంటే ఏది వచ్చినా దాంతో పాటు, సముద్రంలో అలలు వస్తే అలలతో పాటు బయటికి రాకుండా దాంతో ముందుకు వెళ్ళాం అనుకోండి మాస్టర్స్, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏ సమస్య వచ్చినా మనకి ఏది వచ్చినా అలానే ఉంటుంది మాస్టర్స్. అది ఎంత. నాకు ఇంకోటి ఏంటంటే, సమస్య వస్తే వాళ్ళన్నారే వీళ్ళన్నారే కాదు, అది ఎక్కడికి వెళ్ళొచ్చింది చూడండి, గమనించండి అని చెప్పారు. అసలు మనం ఎక్కడ తిరిగి ప్రతిదానికి ఒక జడ్జిమెంట్, ఒక కామెంట్ ఇస్తూ ఉంటాం అనమాట. దానికి అల్లుతూ ఉంటాం కళ. నిజంగా అంటే నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అరే నాకు వచ్చింది ఏంది పక్క వాళ్ళని చూసేదాన్ని, ఫస్ట్ నన్ను నేను చూసుకోకుండా మాస్టర్స్. అరే వాళ్ళకి ఎందుకు రాలే, అబ్బా నేనేం చేశానే, నేను ఏ జన్మలో ఏం చేశానే, నాకెందుకు అసలు ఈ అనారోగ్యం నాకెందుకు వస్తుంది? అంటే నేను ఒక రోజు 2 రోజులు కాదు మాస్టర్స్, ఒక 8 years ఒక జ్వరం అనే అనారోగ్యంతో 8 years అనమాట. ఒక రోజు 2 రోజు కాదు, అది మంత్లీ వన్స్ వచ్చేది నాకు. అది ఎప్పుడు తెలుసా అసలు? నిజంగా అంటే ఇంత ఓపెన్ గా చెప్పు, నాకు ఎప్పుడు పీరియడ్స్ వచ్చేవో అప్పుడు ఆ జ్వరం స్టార్ట్ అయ్యేది. ఇంకా ఎలా ఉంటుంది మన పరిస్థితి చూడండి అప్పుడు. ఇంకా ఇంకా అల్లడమే మాస్టర్స్. ప్రతి ఒక్కరిని చూసి అరే వీళ్ళు ఎందుకు, వాళ్ళెలా అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, నన్ను నువ్వు అంటే అప్పుడు జ్ఞానం లేదు మాస్టర్స్. ధ్యానము లేదు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము లేదు. అబ్బా పూర్వజన్మ కర్మల వల్లనే ఆ కర్మల వల్లనే నాకు ఈ వ్యాధులు వస్తున్నాయి అనేది తెలియదు. అంటే ఇన్ని కలలలేదు అని నాకు ఆ ఎపిసోడ్ వింటుంటే నాకున్నే అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. అబ్బా నేను అప్పుడు ఎలా చూసేదాన్ని, ఇప్పుడు అదే అనారోగ్యం వస్తే దాన్ని నేను ఎలా చూస్తున్నాను, నేను ఆ రెండింటిని కంపారిజన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే చూసుకుంటున్నా మాస్టర్స్ ఎలా ఉంది, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, అంతకుముందు మన సాక్షిల అమ్మ కూడా చెప్పారు కదా, మనం ఒక సంవత్సరం ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం మనం చూసుకుంటే మనకు తెలుస్తుందని. కానీ సాక్షి విన్న తర్వాత మాస్టర్స్, సృష్టించుకున్న మన సృష్టితో లయమవుతున్నామా? ఎస్ మాస్టర్స్. నేనైతే క్షణ క్షణం ఆ సెంటెన్స్ ను ప్రతి క్షణం, ఎలాంటి సిచ్యువేషన్ ముందు వచ్చినా ఫస్ట్ అదే, అంటే నేను సృష్టించుకున్నదే కదా అన్నప్పుడు బాధనే లేదు, హ్యాపీ అన్నమాట. ఏది జరిగినా హ్యాపీనే. నేను సృష్టించుకున్న దాంట్లోనే కదా, ఇంకా నేను సృష్టించుకున్న దాంట్లో నేనున్నప్పుడు నేను దేని గురించి బాధపడాలి? మాస్టర్స్ నేను ఇలానే మాట్లాడుకుంటూ పోతాను. మీరు హ్యాండ్ రేజ్ చేయాలి. నాకు ఈ ఎపిసోడ్ లోని జ్ఞానాన్ని, మీ ఎక్స్పీరియన్స్ ను తప్పకుండా పంచుకుందాం మాస్టర్స్. మనందరం కలిసి హ్యాండ్ రేజ్ చేయండి మాస్టర్స్, మాట్లాడేవాళ్ళు. రమాదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజ అమ్మ.
ఎంత మంచి ఎంత మంచి ఇది అంటే, అప్పుడు విన్నప్పుడు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ఒక రకంగా అనిపించింది. ఇప్పుడు వింటూ ఉంటే ఇంకా ఎన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క వాక్యంలో కూడా ఒక ఒక రోజంతా దాన్ని మననం చేసుకుంటూ దాన్ని మనం అలవర్చుకోవాలా అనిపించేంత ఉంది. ఆ ఎన్- ఇది వేదాలు, భగవద్గీతలు అన్ని కలిపి దీంట్లోనే ఉన్నాయి అనిపిస్తుంది. అమ్మ ఉపనిషత్తులు, వేదాంతము అమ్మ రాశారు. అసలు గాయత్రి మాత ఆదిశక్తి మనకి పరిచయం కొత్తగా చేసినారు. ఈ దీంట్లో కొత్తగా మనకు ఆదిశక్తి పరిచయం అయినారు అనిపించింది నాకు. వేదాంతమునే వేదాలు కృష్ణుడు అయ్యో విష్ణువు పాదాల నుంచి పుట్టినాయని అందరి అనుకుంటాము. కానీ వేదాంతం అమ్మే చేసినారు అని అనిపిస్తే అదొక రకమైన ఇట్లా అనిపించింది నాకు. అది నేను ఆ వాక్యమే నేను ఒక 10 సార్లు పెట్టుకొని విన్నాను. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. మళ్ళీ కోపం దాచుకునేస్తే అది మనోద్వేగాలుగా ఎలా మనం లోపలే దాన్ని అనుభవిస్తాము అనే దాని గురించి చెప్పారు. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేశారు. చాలా బాగా అనిపించింది, కరెక్టే అనిపించింది. మనం ఇప్పుడు మనం ఆధ్యాత్మికము ఈ ధ్యానంలో ఉండేదాని వల్ల కోపము అన్ని అణుచుకుందాము అని అనుకుంటున్నాము, కానీ లోపల ఉండే మనోద్వేగాల్ని ఎలా తీసేస్తాము అనేది ఇప్పుడు సాక్షి దాంట్లో అన్ని వస్తున్నాయి. కానీ మనకి 1000 సీట్స్ ఆఫ్ జాయ్ వచ్చినప్పటికి అప్పటికి అంత లేదేమో, కానీ అప్పుడు చెప్పారు కదా, అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు వింటూ ఉంటే ఇది అర్థం అవుతుంది అనిపించింది ఇది. మళ్ళీ అమ్మ ఇంకా స్త్రీ జాతి ఇన్నర్ మీనింగ్ తో మాట్లాడేలాగా ఇన్నర్ మీనింగ్, హృదయంతో స్త్రీ జాతి మాట్లాడతారు ఎప్పుడు కూడా అని అంటే, అందుకే అండి ఒక ఇంటికి పోతే ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు అని ప్రతి ఒక్కరు గమనిస్తారు. అంటే ఇది నాకు బాగా అనిపించింది. ఇది మామూలుగా భౌతికంగా తీసుకుంటే కూడా లోపల మన ఇన్నర్ హృదయంతో మాట్లాడుతున్నారా వీళ్ళు, దేంతో మాట్లాడతారు అని గమనించేది ఆడవాళ్ళనే గమనిస్తారు చూడండి. అందుకనే ఇది వచ్చింటుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ వేదాలు దుఃఖం వచ్చినప్పుడు అది దుఃఖంగా వచ్చిందే అని మన దుఃఖంతో మనము ఫీలింగ్ లో ఉన్నప్పుడు, దుఃఖం అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు అది హీలింగ్ గా ఎలా అందరికీ చాలా గ్రేట్ అనిపించిందండి. ఎంత కరెక్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇంకా దాని గురించి తెలుసుకోవాలా అనిపిస్తుంది. దుఃఖం అనే దాన్ని హీలింగ్ అవుతారు అంటే నిజంగా అది నా మనసుకి ఇంకా 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 తెలుసుకోవాలి అనిపిస్తుంది. తారా తారా గురించి చెప్పారు. తారా ఎవరికైనా తెలిస్తే తారా స్టోరీ చెప్పమని చెప్పండి ఈ రోజు. నాకు తెలియదు. అది ఒకటి అడగాలని అనుకున్నాను. టైం అయిపోతుందేమో. ఈ చెప్పండి. చాలా బాగా అనిపించిందండి. మనము ఏ జన్మ సుకృతమో, ఏ జన్మ ఇదో, సోల్స్ అన్ని ఆత్మ నుంచి వచ్చిన అందరు కావలసిన పండు ఒకే ఒక దగ్గరికే వెళ్తారు ఏది కావాలంటే అది అన్నట్టు. అందరు ఇక్కడ కలిసి బీవైఎం ఫ్యామిలీ అంటే ఇది కదా మన ఫ్యామిలీ అనిపించేంతగా ఎన్నిసార్లు ఏ విధమైన పరీక్షలో ఉన్నా కూడా ఏదో ఒకటి ఆన్ చేసినప్పటికే ఆ పరీక్షకి ఆన్సర్లు అన్ని దొరికిపోతున్నాయి. అది నిజంగా ఎంత పుణ్యమో అనిపిస్తుంది. ఎవరికి మనం పంచుకునే పని లేదు, ఎవరి పక్కన వాళ్ళతో పంచే పని లేదు, ఎవరిని మనం అడిగే పని లేదు. మనకు దానికి సరైన ఆన్సర్, అది సరి అయిన ఆన్సరే దొరుకుతుంది. ఏదో మళ్ళీ ఎవరైనా మనుషులతో పంచుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో చెప్పేస్తారు. ఇప్పుడు అలా కాదు. ఎంత జ్ఞానం అంటే చాలా ఎక్కువ జ్ఞానంతో మీరు కరెక్ట్ గా ఏ వేలో పోతే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడతారు. ఇది కూడా తెలుసుకోగలుగుతున్నాం బీవైఎం ఫ్యామిలీకి. నిజంగా జై హో. చాలా బాగా చేస్తున్నారండి. అసలు అందరినీ ఇలా కలిపి అందరినీ మీరు మాట్లాడండి అని చెప్తూ మీరు నిజంగా ఎంత పుణ్యం అండి నిజంగా. అంటే ఎప్పుడు రాలేకపోయినా కూడా మీరు రండి చెప్పండి అంటూ అది ఎంత పుష్ చేస్తున్నారు కదా, అది కూడా చాలా చాలా ఆనందం వేస్తుంది. ఇంత మంచి అందరూ ఇంత మంచి దేవతల మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో అమ్మ అది కూడా చెప్తుంది. అసలు స్టార్టింగ్ లో అమ్మ ఎప్పుడు చెప్తారు అసలు గ్రూప్లలో ఏం పెట్టాలంటే అప్పుడు బాగా పెట్టేవారు మాస్టర్స్. అరే నాకు ఈ వర్డ్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, నిజంగా అంటే అలా అనడం వల్ల 10 మంది 10 ఆన్సర్లు ఇచ్చినప్పుడు ఒక్క క్వశ్చన్ కి ఒక్క వర్డ్ కి అన్ని మీనింగ్స్ ఉంటాయా, అంత అర్థం ఉంటుంది అనే విషయం తెలుస్తుంది మాస్టర్స్. అమ్మ నిజంగా అంటే ఫస్ట్ లో బాగా 1000 Seeds of Joy వినేటప్పుడు పెట్టే వాళ్ళు కూడా ఇదంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, అసలు శక్తి చైతన్యం అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా వచ్చాయి అప్పుడు గ్రూప్లలో. నిజం మాస్టర్స్ అలా పంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన ఎక్స్పీరియన్సెస్ ఒక ఎపిసోడ్ వింటున్నాం ఏదైనా కానీ, ఏది మన లైవ్ సెషన్ ఇప్పుడు సాక్షి వింటున్నామా, ఇప్పుడు 1000 Seeds of Joy వింటున్నామా, ఇంకో సెషన్ విన్నామా, అక్కడ మనకి ఏమనిపించింది, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను, అరే ఈ రోజు విన్నా, 2 రోజుల తర్వాత అరే 2 రోజుల తర్వాత నేను దీన్ని విన్నా, ఇది నేను నా లైఫ్ లో అప్లై చేసుకున్నా అంటే మనం ఒక ఎరుకను కల్పించిన వాళ్ళం అవుతాం. అందరికి ఒక ఇన్స్పిరేషన్ మాస్టర్స్. అందరు అమ్మో నేను చేయాలి అంటుంది. అసలు ఇక్కడ అమ్మ చెప్తారు పనులు అనేటివి పనులు కాదు లీలలు అని. అసలు ఎంత అద్భుతం మాస్టర్స్. అసలు లీలలు అంటే ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే నాన్ ఎక్స్పెక్టేషన్ తో మనం అందరి కోసం చేసే పనిని లీలగా మారుతుందా నాకు అనిపించింది మాస్టర్స్. నాన్ ఎక్స్పెక్టేషన్ తో మనం మళ్ళీ ఒక ఎక్స్పెక్టేషన్ తో చెయ్యొద్దు వర్క్, ఇంతమందికి నేను చేస్తున్నాను అక్కడ అహం వల్ల ఉండొద్దు, అది కూడా చెప్పారమ్మా. అహం లేకుండా నాన్ ఎక్స్పెక్టేషన్ తో ఎప్పుడైతే మనం ఆ కర్మ చేస్తామో ఆ కర్మనే లీలగా మారుతుంది. అసలు ఇంకొకటి చెప్తారు, కోపం అనేది దేనిగా మారింది, కంపాషన్ గానే ఫ్యాషన్ గా మారిందని చెప్తారు. అంటే ఫ్యాషన్. చూడండి ఫ్యాషన్ గా అంటే నిజంగా అంటే మాస్టర్స్ మనం దాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నప్పుడు అసలు నాకు అది వింటూ ఉంటేనే నిజంగానే కదా మన తపనను పెంచుకున్నప్పుడు తప్పకుండా కోపం పోతుంది మాస్టర్స్. అంటే ఏంది ఎక్కడ తిరిగి ఏది వచ్చినా సరే దానికి అల్లికలు అల్లకుండా మనలో గమనించుకోవాలి. నిజంగా అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక ఏం చేస్తున్నారంటే కోపం వస్తే నేను కోపపడొద్దని దాచిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు రమాదేవి మేడం చెప్పినట్లు ఏడుపు వస్తే అబ్బా నేను దీంట్లోకి వచ్చాను, నేను ధ్యానం నేర్చుకున్నాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను ఏడవద్దే, ఆ ఏడుపును లోపల దాచేసుకోవడం కాదు, అది సహజంగా మన దగ్గరికి వెళ్ళి పక్కకు జరగాలి. అది మనకు రాకుండా ఉండాలి కానీ వస్తే దాపెట్టుకోవడం కాదు కదా మాస్టర్స్. అంటే ఇంకెంత ఎదగాలి. ఇంకొకటి సరస్వతి మాత నేను ఎన్లైటన్ అయ్యా అని చెప్తుంది. అసలు ఎన్లైటన్ అవ్వడానికి మనకు ఎప్పుడు అడ్డుకునేది ఏంటి లంగర్ అంటే అహం. అందుకే క్షణం గమనిస్తూనే ఉండాలి దీంట్లో. అందుకే అమ్మ చెప్తారు భౌతిక జీవితంలో కాదు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో క్షణం మన పైన మనకు గమనిక ఉండాలి. ఎక్కడెక్కడ అహం వస్తుంది, ఏ క్షణంలో అహం వస్తుంది, నేను ఏ సేవ చేస్తుంటే దాన్ని నేను అహంగా అబ్బా నేనే చేస్తున్నా అని అహం వస్తుంది. నేను చేయట్లే, ఎవ్వరేమేం చేయట్లే, అది ఆ యూనివర్స్ చేయించుకుంటుంది. ఓ ఇన్స్ట్రుమెంట్ లో మనం ఉపయోగపడుతున్నాం అనే విషయం తెలుసుకున్నప్పుడు మన కర్మలు కూడా మనం లీలలుగా మార్చుకోవచ్చు మాస్టర్స్. మనందరం కూడా మన కర్మలను లీలలుగా మార్చుకోవచ్చు అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్స్. విజయ్ కుమారి మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇప్పుడు రమాదేవి మేడం చెప్పారు, మీరు చెప్పారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో నేను ఒకే ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. మేడం గారు చెప్పారు ఎపిసోడ్ సారాంశం ఏం చెప్పారు, మొత్తం దీని సారాంశం అంతా ఒకటే, ఫుల్లీ ఇండల్జ్ ఇన్ యువర్ ఓన్ ఎమోషన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఎలాంటి తిరస్కారము లేకుండా మీకు వచ్చేటటువంటి మనోభావాలతో మీరు కంప్లీట్ గా కనుక ఇమ్మర్జ్ అయిపోతే, అంటే దానిలో కనుక లీనమైపోయి ఏకీకృతం అయిపోతే మనకి వచ్చేటటువంటి అంటే 2 ఎమోషన్స్ గురించి ఇక్కడ చెప్పారు ప్రస్తుతం ఎపిసోడ్ లో. ఒకటి ఇందాక మీరు చెప్పారు, కోపాన్ని ప్యాషన్ గా మార్చుకుంటే ఒక క్రియేషన్ వస్తుంది. అలాగే మనలో ఉండేటటువంటి ఒక మనం పడిన కష్టాలు, మన దుఃఖం, వీటిల్ని కనుక మనం వాటిని అనుభవించి వాటిల్లో మనం లీనమైపోతే అది ఒక కంపాషన్ గా మారుతుంది, కరుణగా. ఈ 2 చెప్పారు ఎమోషన్స్. ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అసూయ, ఈర్ష్య, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క ఎమోషన్ ని కూడా ఒక్కొక్క రకంగా పాజిటివ్ ఎమోషన్ గా కూడా మార్చుకోవచ్చు మాట. ఇప్పుడు మనకు చెప్పిన ఈ రెండింటినే తీసుకుంటే, అమ్మకు ఆ సందర్భంలో సరస్వతి మాతకు వచ్చినటువంటి గాయత్రి మాత మీద వచ్చిన కోపం వల్ల దాన్ని ఆమె అనుభవించి అహం అనేది తావు లేకుండా కంప్లీట్ గా ఎలాంటి హెసిటేషన్ లేకుండా యాక్సెప్ట్ చేయటం వల్ల తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులే భవిష్యత్తులో
యథాతథంగా పరిణమించినాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా ఏకకాలంలో చూడగలగాలి అంటే షట్చక్రాలు ఓపెన్ అయి ఉండాలి. అలా ఓపెన్ అయ్యేటట్టు మన సాధన కనుక ఉండి ఆ స్థితిలో మనం ఉంటే మూడు తెలుస్తుంటాయి సైమల్టేనియస్ గా. అప్పుడు మన వాక్కు అనేది ఒక శక్తి వస్తుంది, వాక్ శక్తి వస్తుంది, అది సత్యం అవుతుంది. అలాగే ఏదైనా మన సంకల్పం కూడా ఒక క్రియేషన్ కోసం కానివ్వండి, ఒక హీలింగ్ కోసం కానివ్వండి, మనకు వచ్చేటటువంటి సంకల్పాలు పనిచేయాలంటే, మన ఆత్మశక్తి ఉపయోగపడాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన సాధన ఏంటి, మనల్ని మనం ఎసెన్షియల్ మార్గంలోకి తీసుకెళ్తూ ఆ షట్చక్రాల్ని మనం ఓపెన్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా, అది యోగ ప్రక్రియలో కాకపోయినా, ఈ ధ్యాన మార్గం ఏది అవలంబించినా సరే వాటంతట అవే ఆటోమేటిక్ గా ఆ స్థాయి దాకా మనల్ని తీసుకెళ్తాయి. తీసుకెళ్ళినప్పుడే మనకు ఆ వాక్శుద్ధి వస్తుంది, సంకల్ప సిద్ధి వస్తుంది. వాటి కోసం మనం ట్రై చేయక్కర్లేదు. నేను ప్రాక్టికల్ గా నా జీవితంలో ఈ రెండింటిని ఎలా ఇంప్లిమెంట్ చేశాను అనేది ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. మనం అంటే అది నిజంగా మనకి షట్చక్రాలు ఓపెన్ అయ్యేవి తెలియదు, మనం ఏ మార్గంలో ఉన్నామో తెలియదు, ఎంతవరకు సాధించామో కూడా తెలియదు. కానీ మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, మనకి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే మనకు కోపం వచ్చింది, ఎవరో ఏదో మనల్ని అన్నారు, ఆ సిచ్యుయేషన్ లో చాలా కోపం వచ్చింది, దాన్ని వ్యతిరేకించినా సప్రెస్ చేయకూడదు. సప్రెస్ చేస్తే అది మనలో ఒక బ్లాక్స్ లాగా ఏర్పడిపోతాయి. సో ఎక్స్ప్రెస్ చేసేసి అవతలను తిట్టేసి గొడవ పడిపోయి గందరగోళం చేసేసామా, అది ఇంకో రకంగా పరిణమిస్తుంది. మరి మింగలేమో కక్కలేమో అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి, మేడం చెప్పారు, మన మనోభావాల్ని శారీరక అనుభూతులుగా మార్చుకొని అప్పుడు అవి ఆత్మానుభూతులుగా పరిణమించిందే అన్నారు. ముందు మనకి ఆ కోపం రాగానే మనలో వచ్చిన ఆ కోపం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుందా, బ్రెయిన్ హెడేక్ ఎక్కువైపోతుందా, ఏంటి ఏ పార్ట్లో దాని యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉందనేది మనం కనుక ఆలోచించుకొని పొద్దుగూకులు ఒక్కడి మటుకు చేయాలి మేడం, గ్యారంటీగా ఎదుటోళ్ళని తిట్టడం మానేయాలి. ముందు మనం పడుతున్న కష్టాలకి నష్టాలకి మనకు వచ్చిన కోపానికి మనం చేసే ఫస్ట్ పని ఏంటి, ఏదో ఇట్లా అన్నాడు, ఏదో ఇలా చేశాడు, సో నాకు కోపం వచ్చింది, వాడు ఇలా చేశాడు నాకు కష్టం వేసింది అనేదే మనం ఫస్ట్. ఎవరైనా మానవ మాత్రం అదే అనుకుంటాం, ఇంతకాలం కూడా మనం అదే అనుకున్నాం, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనుకుంటాం. అది నిజం. మనల్ని మనమే విమర్శించుకున్నా నిందించుకోలేం కాబట్టి వాడు అలా అనబోతే నాకు కోపం వచ్చేది కాదు కదా, నేను కరెక్టే చేశాను, నేను మంచిగా చేశాను, ఎందుకు వాడట అన్నాడు అందుకనే కోపం వచ్చిందని ఎంతసేపటికి మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడం కోసమే ప్రయత్నిస్తాను తప్పితే నా తప్పేంటని ఎత్తుకోవడానికి తొందరగా అహం అడ్డొస్తూ ఉంటుంది మధ్యలో. కాకపోతే మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి కొంచెం సేపు అయినా దాన్ని తీసేసి ఆలోచించుకుంటాం. అట్లా ఆలోచించుకుంటూ మన కోపాన్ని మనం దాంట్లో కనుక ఇమ్మర్జ్ అవ్వగలిగితే కంపల్సరీగా మనలో ఏమొస్తుందంటే, ఇతరుల గురించి ఆలోచించడం, ఆ స్టోరీస్ అలటం మానేసి ఆ సిచ్యుయేషన్ కి మనలో వచ్చిన ఆ ఉద్వేగానికి కారణం తెలుసుకోగలిగితే దాన్ని మనం ఏం చేస్తామంటే సప్రెస్ చేయకూడదు కాబట్టి డైవర్ట్ చేసుకోవాలి. డైవర్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, అది మనం స్వయం కృషితో ఫ్రీవిల్తో చెయ్యొచ్చు. నా కోపం వచ్చినప్పుడు నేను ఫస్ట్ చేసేది ఏంటంటే, ఇంట్లో సామాన్ అంతా తీసి కింద పడేసి శుభ్రం చదువుకుంటా, ఇల్లు నీట్ అయిపోతుంది. లేదు గార్డెనింగ్ లో మొక్కలన్నీ చక్కగా కటింగ్లు పెట్టుకొని గార్డెనింగ్ చేసేస్తా, ఏదో ఒక ఆర్ట్ వేస్తా, ఏదో పెయింటింగ్ వేస్తా, 4 పాటలు లైవ్ గా పాడుకుంటా. అంటే ఏంటి, మనం సృష్టి చెయ్యొచ్చు. అంటే ఈ సృష్టి మనమే పెద్ద బ్రహ్మాండాలు సృష్టించలేం కదా, మానవ మాత్రం మనం సృష్టి చేసేది ఏంటంటే ఈ మనోద్వేగాన్ని సప్రెస్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా మధ్య మార్గంగా ఏం చేయాలంటే, వెంటనే ఒక క్రియేషన్. అంటే మనకి ఏ హాబీ ఉంటే అది, మీరు పాటలు ఇష్టమా పాడుకోండి, ఆటలు ఇష్టమా ఆడుకోండి, చక్కగా ఏదన్నా ఆ పెయింటింగ్లు వచ్చా చేసుకోండి, లేదు వంటలు బాగా చేసుకుని మీకు ఇష్టమైన వంటలు తినండి. ఒకసారి మేడం ఇది కూడా చెప్పారు, మనకి ఆ టెన్షన్ పోవాలంటే వంటలు చేసుకుని శుభ్రంగా తినిపించిన వాళ్ళం. అట్లా మన మైండ్ డైవర్ట్ చేసుకొని అలా వెళ్ళిపోతే అవి అది ఒక రకంగా వాటి వల్ల క్రియేషన్ జరుగుతుంది. అదే క్రియేషన్ మన నిత్య జీవితంలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కరుణ. మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం, మనకు ఒక కష్టం ఎదురైంది, ఇప్పుడు నాకే ఉంది, నా బిడ్డ పోయాడు, ఇంత కడుపు గర్భశోకంతో ఉన్నాను, ఏడ్చినంత కాలం ఆ దుఃఖం అనేది నాకు అనుభూతి చెందింది. ఏడుస్తూ కూర్చోడానికి కుదరదు, పనులు చేసుకోవాలి, చేసుకుంటున్నాము. ఏమైపోతుంది డే బై డే, ఇప్పుడు 4 years 5 years అవుతుంది, నిత్యకృత్యాలు చేసుకోవాలి, ఉన్నోళ్ళని చూసుకోవాలి. అది ఎలా కరుణగా మారుతుందంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ చెప్తున్నాను మేడం. ఒక పిల్లి వచ్చి పిల్లల్ని పెట్టింది వెనకాల, ఆ పిల్లలు కళ్ళు కూడా తెరవకపోతే నేను అదంతా క్లీన్ చేసి పెడితే అవి ఎక్స్పోజ్ అయినాయి అని భయపడ్డాయి. సరే వాడికి ఒక అట్ట పెట్టితే ఇల్లులాగా కట్టి అక్కడ పెడితే మన వానలు బాగా పడితే మళ్ళీ దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి దాన్ని ఒక ఏంటి ఒక ఇల్లులాగా జాగ్రత్త ప్రొటెక్ట్ చేసుకోవడం, తాపకు చూసుకోవడం. అది పాలు తాగే పరిస్థితులు కూడా ఆ పిల్ల కళ్ళు తెరవలా, తల్లి పాలే తాగుతుంది. సరే అలా చేశాను. ఒకసారి బాగా వాన పడితే ఆ పిల్లి తీసుకెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది అనుకున్నా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొంచెం వాటి కాళ్ళ రంగం తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది మధ్యలో. మళ్ళీ పెట్టేసేసరికి వాటిని తోలలేను,
అవేమో అక్కడ రోత చేస్తున్నాయి, నా మొక్కలన్నీ బతికిన మొక్కల్ని చంపేసి మేకలాగా మేసేసి మొక్కలు. విపరీతమైన కోపం వస్తుంది, ఏం చేయలేను. ఆ తల్లి పిల్లలకు పాలిస్తున్నా, పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళినా నా పోయిన బిడ్డే నాకు గుర్తొస్తున్నాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా బిడ్డ నాకు దూరం అయ్యాడు, ఇప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎందుకు దూరం చేయటం అనే ఒక ఆలోచన వచ్చి ఆ కరుణ కలిగి, అవి తెచ్చుకుంటే వచ్చే కాదు మేడం, అది హృదయంలో నుంచి రావాలి. అంటే నా బాధ నా కష్టం ఎలా కరుణగా మారిందో చెప్తున్నా. అంటే అంతకుముందు లేదా అంటే మామూలుగా పెడతాం, అది వేరే విషయం. మనకి ఇబ్బంది కలిగిస్తున్నా కూడా వాటిని తోలకుండా, వాటికి పాలనో పెరుగనో అని పాలు పోసి అవి ఆడుకుంటుంటే చూస్తూ వీడియోలు తీసుకుంటూ మనం మన బాధ, వాటి బాధ ఒకటేగా, అన్ని ప్రాణులు ఒకటే కదా, ఆ తల్లి బిడ్డల మాతృ ప్రేమ అంతే కదా అని ఒక ఫీలింగ్ కలుగుతుందంటే నాకు అనిపించింది ఇప్పుడు ఈ ఎపిసోడ్ వింటుంటే, ఓహో నా నా నష్టం నా కష్టం ఇలా కరుణగా మారి నన్ను వాటిని ఏం చేయకుండా చేస్తుంది అనేది ఒక భావనగా అనిపించింది. జస్ట్ మీతో అది షేర్ చేస్తున్నాను అని చెప్పి. అందుకని మనం పెద్ద క్రియేషన్లు చేయకలా ఇతరులకు జబ్బులు పోగొట్టేంత హీలింగ్లు మనం చేయలేం. మనల్ని మనం హీల్ చేసుకోవడానికి, మన మనసుని సున్నితంగా చేసుకోవడానికి మన నష్టాలు బాగా ఉపయోగపడతాయి. మన కోపం నుంచి గ్యారెంటీగా క్రియేషన్ వస్తుంది, మన కష్టం నష్టాల నుంచి గ్యారెంటీగా కరుణ వస్తుంది. అది మనం ప్రత్యేకంగా తెచ్చుకోక్కర్లేదు. నిజంగా మనం కనుక ఆ అనుభూతులతో మింగిల్డ్ అవ్వగలిగితే, నిజంగా ఎలాంటి అహానికి హెజిటేషన్ కి తావీయకుండా ఉన్న వాస్తవాన్ని గుర్తించి దాంట్లో లీనమైతే గ్యారెంటీగా అవి కన్వర్ట్ అవుతాయి అనడానికి నేనే తార్కాణం. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మేడం. అలా ప్రయత్నించవచ్చు, మన సాధనా మార్గంలో మనం ఇలా చెయ్యొచ్చు. అప్పుడు మన జీవితం సుగమనం అవుతుంది. అసెన్షన్ మార్గంలో తెలిసినా తెలియని వెళ్తాం, ఎప్పటికైనా వెళ్తాం. కాకపోతే ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే భౌతిక జీవితంలో కూడా కష్టం లేకుండా ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది లైఫ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయకుమారి మేడం. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. కోపాన్ని ఎలా మనం వేషన్ గా మార్చుకోవచ్చు, మన దుఃఖాన్ని మనం ఎలా కరుణగా మార్చుకోవచ్చు. మాస్టర్స్ ఇదే నేను కోరేది. ఇప్పుడు ఒక జయకుమారి మేడం చెప్పింది, మన లైఫ్ లలో కూడా ఉంటాయి, మనం గమనించుకుంటే బయటకు వస్తాయి మాస్టర్స్. అందుకే సెషన్ విన్నప్పుడు గమనించుకోవాలి. అరే నేను ఇక్కడ నా కోపాన్ని, ఓకే మనం ఆ కోపాన్ని ఇంకా పెద్దగా చేసుకున్నామంటే అది కూడా చెప్పుకుందాం. అది చెప్పుకుంటే ఇంకొకసారి ఎవరికైనా వచ్చినప్పుడు అది పెద్దగా చేసుకోకుండా ఇప్పుడు విజయ్ కుమార్ మేడం ఉపయోగపడతారు మనకి. అరే ఇలా మార్చుకోవచ్చు అని. అరే దుఃఖం వచ్చినప్పుడు నేను ఇంకా దానికి అల్లికలు అల్లి 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 దాన్ని పెద్దగా చేసి చెప్పుకుంటాం. మన ఓపెన్ ఇది, మన అందరి సెషన్. మనం ఏది ఉంటే అది చెప్పుకోవడం వల్ల అది బ్లాక్ కూడా క్లియర్ అవ్వచ్చు కదా, మన లోపల ఉన్న దుఃఖం గాని కోపం గాని. మరి నేను కోపం వచ్చింది ఈ రోజే జరిగింది మా ఇంట్లో. మా సార్ కొత్త షర్ట్ పీస్ తెచ్చుకున్నాడు. నేను ఇల్లంతా క్లీన్ చేసిన, స్నానం వాసం వస్తుంది, కవర్ లో పెట్టిన. నేను ఇంట్లో టిఫిన్ రెడీ చేస్తున్నా. నా షర్ట్ ఏడుంది అంటుండు. అరే ముందే అక్కడే చూసుకో అంటే అంటున్నావు దిక్కు, నీ కళ్ళ ముందు ఇలాగ అనిపించాలే. ఊరికే నువ్వు ఎలా కట్టించంటే ఇల్లు మొత్తం అద్దాలతో కట్టించు, ఒక్కొక్క దగ్గర పెడతా, నీకు ఆ ఒక్కటి బాగా అనిపిస్తుంది అంటున్నా. మా సార్ అంటున్నాడు, అమ్మ స్టేషన్ ఆడ వింటున్నావు, ఆడ కోపం గురించి అమ్మ చెప్తుంది, నీకు కోపం వస్తుంది అంటూనే ఉన్నాడు మళ్ళీ వెనకాల. ఎందుకంటే టీవీలో వింటున్నాడు తను కూడా తింటూ. అమ్మ సెషన్ వింటున్నావు, అమ్మ ఏం చెప్తుంది కోపాన్ని ఎలా చెప్తుంది కోపం గురించి, మళ్ళీ నువ్వు కోపానికి వస్తున్నావు. అంటే చూడండి మాస్టర్స్, ఎంత భౌతిక జీవితంలో ఉంటే మనం ఒక పని చేస్తుంటే ఇంకో పని గురించి మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళే మాస్టర్స్. ఎక్కడ అసలు బయటకు పోతే ఉండవు ఇవన్నీ. అంత ప్రయోగశాల అంతా మన ఇల్లే మాస్టర్స్, వేరే ఏది కాదు. వెంటనే నేను కోపానికి రావట్లేదు, నేను ఆ వరకు పెంచిపోయినా మారుతుంది అది, అదొకటి ఉంది నాకు. మళ్ళా అక్కడ అహంగుణంగా ఉంది చూడండి మాస్టర్స్, నాదే చెప్తున్నా నేను. అంటే మళ్ళా ఆహా నేను తప్పు చేయట్లేదని చెప్పుకుంటున్నా, మనం తప్పు చేయట్లేదు అని చెప్పుకుంటున్నా. అంటే అక్కడ నాకు అహం, ఓకే అండి అని తీసుకొచ్చి ఇచ్చిన, లాస్ట్ తెచ్చి ఇచ్చాను. అంటే చిన్నవి గమనించుకుంటే మాస్టర్స్, మనం ఇలా ఓపెన్ గా పంచుకున్నప్పుడు అది అసలు అది గుర్తించినప్పుడే హీల్ అవుతుందని మనకు తెలుసు. దాన్ని పంచుకున్నప్పుడు అది బయటికి వెళ్తుందని కూడా మనం నేర్చుకోవాలి మాస్టర్స్. అసలు చాలా థ్యాంక్ యూ విజయ్ కుమార్ మేడం, చాలా బాగా చెప్పారు, చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం పద్మావతి మేడం మాట్లాడండి. నీలిమా మేడం వచ్చారు. మేడం నీలిమా మేడం వచ్చారు చూడు. అయ్యో సారీ మేడం. నో ప్రాబ్లమ్. విజయ్ కుమారి మేడం చెప్పిన పాయింట్ కి నేను పుత్ర శోకం అనేది నిజంగా చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. మా సెకండ్ చైల్డ్, అదే బాబు చిన్నబాబు పుట్టినప్పుడు స్పెషల్ చైల్డ్ కాబట్టి మామూలుగా కాదు, 2 సంవత్సరాలు ఏడుపుతోనే గడిపాను. కానీ చిన్నగానే మార్పులు వచ్చినాయి. బట్ ఈవేళ నేనున్న పరిస్థితి చూస్తే ఆ రోజు ఏడ్చిన ఏడుపు నథింగ్, అది నథింగ్ అనిపిస్తుంది.
అండ్ అమ్మ ఈ ఎపిసోడ్ లోనే చెప్పారు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఒకే టైంలో చూసుకోగలిగే ఆ డివైన్ మాతలకి ఉన్న ఆ స్ట్రెంగ్త్ మనకి లేదు. మన ఏంటి, ఒక ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్కి వెళ్ళి ఆ కార్ వెళ్ళే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మన జీవితాల్లో మనం ఎంత చూసుకోగలం అసలు? మనం చూసుకోగలిగేది చాలా తక్కువ. ఆ రోజు వాడు పుట్టిన రోజు, అమ్మ నాకు ఇంత దురదృష్టమా, నేను ఎన్ని పాపాలు చేశానో, నాకు ఈ శిక్ష ఏంటి, ఇలాంటే నన్ను చూసి అందరూ ఏమనుకుంటారు? ఇవే ఇవే ఆలోచనలు, ఎంతసేపు బయట ఆలోచనలు. కానీ ఈవేళ నేను అనుకుంటా, అమ్మ వాడు స్పెషల్ చైల్డ్ కాదు, నేను స్పెషల్ మదర్. అసలు వాడు నేను ఎందుకొని నా దగ్గరికి వచ్చాడు, ఈ ఈ ఫీలింగ్స్, ఈ అనుభూతులు ఇవన్నీ నేను మామూలు మామూలు సన్ అయితే నేనైతే మిస్ అయిపోయేదాన్ని. ఇవన్నీ నా కోసం, నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు అని అనుకున్నప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. విజయ్ కుమారి మేడం చెప్పేటప్పుడు నాకు అదే సిట్యుయేషన్ ఆల్మోస్ట్ నిజంగా, నాకు పిల్లాడు పుట్టాడంటే కంటే నాకు ఏదో చాలా పెద్దది ఏదో జరిగిపోయింది మా ఇంట్లో. డెత్ కంటే వర్స్ట్ థింగ్ ఏదో జరిగినట్టు నేను ఆ రోజు మేము యాజ్ అ ఫ్యామిలీ కష్టపడ్డాం, అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. నిజం మేడం, అసలు నీలిమ మేడం సూపర్, థ్యాంక్ యూ మేడం. అదే నేను అంటున్నది, ఇలా చెప్తున్నప్పుడు మనం గమనించుకుంటే మన వెంట మన పాస్ట్ లో ఎన్నో ఉంటాయి మాస్టర్స్. అసలు మనకు కొందరమేమో అరే చెప్పుకోవచ్చా లేదా అనుకుంటాం, కానీ అసలు అది ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ జ్ఞానం నేర్చుకున్నాం కదా, అది వెళ్ళిపోయింది, కానీ ఆ సిచ్యువేషన్ లో చెప్పినప్పుడు కంపల్సరీ మనకు అవి గుర్తొస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, నిజం సూపర్ మేడం, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. మన సామాన్యమైన మనకే కోపాలు చాలా వస్తుంటాయి. అయ్యో మనము ఎలా మారాలి ఈ ధ్యానం వచ్చిన తర్వాత మనమే అంటే ఈ 1000 seeds of joy అయిన తర్వాత అబ్బా భగవంతుడికి కూడా వస్తుంది, సరస్వతి మాతకు కూడా కోపం వచ్చిందా అని అనిపించింది. కరెక్ట్ గా అమ్మ ఏం చేసింది, తను ఫ్యాషన్ గా మార్చుకుంది. అక్కడ దాన్ని అంగీకరిస్తూ కరుణ ప్రేమను అనే మరొక నూతన ప్రపంచాన్ని సృష్టించి అదొక సృష్టికి కారణమైంది. అదే విధంగా నా లైఫ్ లో నాకు కొంతమంది కొన్ని సిచ్యువేషన్ లో నాకు చాలా అనరాని మాటలు అన్నారు. అక్కడ నా పాత్ర ఏంటి, వాళ్ళు ఏదన్నారా దాన్ని నేనేం చేశానంటే మౌనంగా వహించాను, మౌనంగా సహించాను. నాకు కార్యం కావాలి. అక్కడ ఒక సిచ్యువేషన్ సేమ్ మా అత్తగారు చనిపోయారు. అక్కడ నేను నా పాత్ర ఏంటి, నా కోడలుగా నా ధర్మం చేయాలా, ఎవరు ఏదన్నా అని చెప్పేసి ఆమె చనిపోయిన తర్వాత 21 days జరగవలసిన కార్యాలన్నీ జరిపే వరకు ఎవరు ఏదో మాట్లాడినా అనిపించుకున్నాను. సైలెంట్ గా ఉండి 21 days తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నా పాత్ర ఏంటి, ఇంకా మళ్ళీ యథాప్రకారం ఆధ్యాత్మిక జీవితం మళ్ళీ స్టార్ట్ చేయాలి. కార్యక్రమాలు అయ్యే వరకు నేను ఎక్కడా వెళ్ళలేదు. నా డ్యూటీ అన్ని చేసేసిన తర్వాత నేను ఒకరోజు పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఈ 21 days ఎవరు ఏమన్నా ఎటువంటి పరిస్థితులు నాకు వచ్చాయంటే చెప్పలేనివి, అన్నిటినీ నేను సహిస్తూ ఉండిపోయినాను. నాకు తెలియకనే 1.5 hour ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అక్కడ వచ్చింది ఏమంటే మంచి అద్భుతమైన మెసేజ్ వచ్చింది. నిన్ను అవమానించిన చోట గౌరవించిన చోట నువ్వు ఇంకా వెళ్ళే అవసరంలే, నీ డ్యూటీ అంతా పూర్తయింది అని వచ్చింది. కరెక్ట్ గా అండి అన్ని కార్యక్రమాలకు నేను ఎంత బాగా మెసేజ్ వచ్చిందో. అంటే ధ్యానంలో మనం ఉండిన తర్వాత మనకి ఎంత ఓపిక సహనము ఆ ప్రేమతత్వము కరుణాతత్వం అనేది ఉంది. నేను కరెక్ట్ గా మౌనం అనే ప్రపంచాన్ని సృష్టించుకున్నా అక్కడ నా చుట్టూ. ఎంత మౌనం అంటే ఏది అన్నా కూడా నేను ఇంకేది మాట్లాడకూడదు, అన్నిటికీ మౌనం ఉన్నాము ఫుల్ అండి. అక్కడి నుండి మళ్ళా నేను ఆశ్రమానికి వెళ్ళాను. కొట్టాల అని దగ్గర ఉంది మాకు 2 hours. అక్కడికి వెళ్తే పత్రి సారు పిలిచి ప్లేస్ ఇచ్చి ధ్యానం చేపించారు. అక్కడ ఎంతంటే నా హృదయంలో ఉన్న బాధ ఆయన ఎలా గమనించారో నాకు తెలియదండి. కానీ నేను బయటకు వ్యక్తపరచలేదు, ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు, అంత సహించానండి. ఈ నూతన సృష్టి అనేది నా మౌనం అండి. నా మౌనాన్నే నా చుట్టూ అలవర్చుకున్నాను, ప్రేమనే చూపించినాను. ఎవరేమన్నా కూడా అంత ప్రేమనే చూపించాను, నా డ్యూటీనే చేశాను. తర్వాత పత్రి సార్ అక్కడ హీలింగ్ పిరమిడ్ ఓపెన్ చేసి ఆడ 20 members కూర్చుంటే నేను వెళ్ళాను, కూర్చునే ప్లేస్ లేకపోతే పిలిచి తన పక్కన ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ నాకు కనిపించలే, సార్ కనిపించింది. ప్లేస్ ఇచ్చి ధ్యానం చేయించినట్టంత పాటు 20 minutes అద్భుతం. మళ్ళా అన్ని షేక్ హ్యాండ్ ఇస్తూ ఓకేనా అన్నాడు.
ఓకే సార్ అన్నాను. చూడండి, మనము యొక్క మంచి మార్గంలో పోతే అమ్మ ఏ విధంగా తనను కోపాన్ని ఫ్యాషన్ గా మార్చుకుందో ఇది కూడా నాకు అలాగే అయిందండి. ఒక ఆ రోజు అనుకున్నాను, మనకి రెండు ప్రపంచాలు, ఒకటి బాహ్య ప్రపంచం, ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచం. బాహ్య ప్రపంచంలో ఓడిపోయినాము అంటే మనకేం బాధపడే అవసరం లేదు, యాక్సెప్టింగ్ చేయండి. ఆధ్యాత్మిక తలుపులు మనకున్నాయి, మనకంటూ తరుచుకున్నాం, కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాం, అదే మనకు కరెక్ట్. ఇంకా మనకు తిరిగే లేదండి. అక్కడికి వెళ్ళామంటే బాహ్య ప్రపంచాన్ని మనం ఎలా కాలో అలా మార్చుకోవచ్చండి. అదేనండి నూతన సృష్టి. ఎందుకంటే చెప్పారు కదా, ఆ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. ఎప్పుడైతే అంతర్ముఖం మనం అయ్యామంటే బహిర్ముఖంలో సమారాధన చేసుకోవచ్చు. ఎవరైతే బాహ్య ప్రపంచంలో ఓడిపోయారో ఆధ్యాత్మిక జీవితంలో గెలుస్తారు ఖచ్చితంగా. నాకు ఈ ఎపిసోడ్ వింటూ ఉంటే ఇంకా ఒకటి కూడా అనిపించింది. అమ్మ ప్రతి స్ట్రీట్ కి ఒక్కొక్క మేము నిల్చుకొని స్ట్రీట్ లైట్లు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాము. అంటే ప్రతి స్ట్రీట్ కి, అంటే నాకు అమ్మ నాకు ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే కరెక్ట్ గా ఒక మాస్టర్ నాకు యూట్యూబ్ ఆన్ చేస్తానంటే మంచి మెసేజ్ ఇస్తారు. ఈ రోజు కూడా అంతే, ధ్యానంలో నేను ఇంకొంచెం గమనిస్తూ రావాలా సూనిస్తుంది దాన్ని. అంటే ఈరోజు సాగర సింధూరిది ధ్యానంలో మీరు ఒక నూనె దార, ఒక ఆ ఆ మనం హోమగుండంలో వేస్తే అగ్నిలోకి వేసేటప్పుడు ఒక ఆ, ఇది ఉంటుంది చూడండి, నెయ్యి దార ఏ విధంగా పడుతుందో, దార లేకుండా కరెక్ట్ గా అలాగే గ్యాప్ లేకుండా ఆ విధంగా ఉండాలి. మనం ఆలోచనకి గమనిస్తూ ఆ గ్యాప్ ను కూడా గమనిస్తూ మనం ఆ దారలా అయినప్పుడు ఆ ఎక్కువ సమయము మనం ఆ ఏకాంతాన్ని అనుభవిస్తాము అని. ఈ రోజు చూడండి, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. నాకు సరస్వతి మాత చెప్తా అంటే కరెక్ట్ గా ఈ రోజు ఆ తల్లి ఇచ్చిన మెసేజ్ ఆ రోజు నాకు ఎంత ఉపయోగపడిందో అది నాకు హ్యాపీగా ఉంది మేడం. అందుకని నాకు కోపం వచ్చినప్పుడు మౌనం వహిస్తాం ఫస్ట్. మౌనం తర్వాత ఆ కొత్త సృష్టి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ తక్కువ అయిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం అది కరుణ ప్రేమగా మారిపోతుంది. ఇంకాసేపు అసలు మనకి మన చుట్టూ ఉన్న వాతావరణమే మారిపోతుంది. అన్న వాళ్ళు కూడా మౌనం అయిపోతారు. 10 అంటారు, మళ్ళీ మౌనం అయిపోతారు. మనకి బుద్ధుని కథ కూడా తెలుసు కదండి. అందుకని మనకి ఈ రోజు ఈ యొక్క BYM లో అమ్మ మనకు సరోజనమ్మ మనకు మించినటువంటి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది, ఒక స్థాయికి తీసుకెళ్లిపోతుంది. ఇంకెక్కడ దారులు లేవు అనే వాళ్లకు భయపడే అవసరం లే, ఇదే ఒక దారి. ఇంతకు మించి మనకు తీసుకెళ్లారండి. అంత అద్భుతంగా చెప్తున్నారు, అంత అద్భుతంగా. ఇంకా సాక్షి చెప్పే పనే లేదండి. ఇప్పుడు ఒక మలుపు మనకు తిరుగుతా ఉంది. ఎంత స్థాయికి మనం వెళ్ళాలో ధ్యానంలో అంత స్థాయికి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మావతి మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం, వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో లేదు, చెప్తాను. మీరా? ఓకే ఓకే దీంట్లో మేడం. హ్యాండ్ రైజ్ కాలేదు నాకు, అందుకే మెసేజ్ ట్యాబ్ లో ఎందుకో వీడియో ఆన్ కాకుండా పోతుంది. మేడం కూడా అనుకున్నా, మీరు అనుకోలేక వేరే వాళ్ళు. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు చెప్పిన మాస్టర్లంతా నీలిమా మేడము, విజయ్ కుమార్ మేడము, ఇప్పుడు చెప్పిన మేడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయి మాస్టర్స్. చాలా బాగుంది ఈ రోజు అంతా అదే మనలో భావాలను మనం ఎలా మార్చుకోవచ్చు అనేది బాగా చెప్పారు. మాతలు ఎలా మార్చుకున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ సముద్రం లాంటి వారు. వాళ్ళకి చిన్న చిన్న విషపూచుకలు పన్నా కూడా వాటిని ఇసుకరేణువులు కూడా వాళ్ళకి దోషం అంటకుండా ఎలా మార్చుకున్నారని, మనం కూడా ఆ మాతల మార్గంలో నడుస్తూ ఉంటే మనం కూడా మార్చుకోవచ్చు అనేది నేను ఈ మధ్య చాలా ప్రయత్నం చేస్తున్నాను. నా లోపల అన్నీ మార్చుకోవడానికి ఉండే భావాలంటే ఎక్కువ ఫస్ట్ నుంచి చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఆ కోపం కానీ, బాధ కానీ, భయాన్ని కానీ, ఆ నిరాశ నిస్పృహల నుంచి కూడా బయటపడాలి. ఏమొచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎలా ఉన్నా మనము చాలా ఆనందంగా హ్యాపీగా గడపాలి అనేది తెలుసుకుంటూ చేస్తున్నాను. ఈ రోజు పొద్దున్నే నేను ఇంట్లో ఉంటే మా ఇంట్లోకి ఒక కోతుల గుంపు వచ్చేసింది, మొత్తం వచ్చేసి ఇంట్లో అంతా హాయిగా తిరుగుతున్నాయి. దానికి కావాల్సినవి ఏం నాకు అనిపిస్తుంది, అయ్యో నా కోపం వస్తుంది అంటే కోపం రాలేదు, వాటికి ఏం దొరకలేదే, అయ్యో నేనేం పెట్టలేకపోతున్నాను అనిపిస్తుంది. అవి పైకి ఎక్కినాయి, ఫ్రిడ్జ్ తీసినాయి, ఫ్రిడ్జ్ ఎక్కినాయి, అన్ని ఎక్కి అన్ని చూసినాయి, ఏం లేవు బాబు. అంటే టేబుల్ మీద 2 అవి పెట్టినాను కాయలు, అవి అరటి పండ్లు లేవు. అరటి పండ్లు ఉంటే దానికి హ్యాపీ అనమాట. దానిమ్మకాయలు పెట్టినాను, పెద్దవి ఇంతలా ఉన్నాయి.
అవి ఇట్లా పట్టుకోవాలని చూస్తానే కానీ జారిపోతున్నాయి. ఒకదానికేమో కొంత గ్యాప్ పెట్టినాను, కోసిండాను అనమాట, కొంచెం కొలవడానికి కోసిండాను, అది ఇంకా పట్టుకోగలిగింది. ఒకటేమో నేను జ్యూస్ పెట్టుకోండి తాగుదాము అని, అది ఫ్రిడ్జ్ లో నుంచి తీసింటే చాలా చల్లగా ఉందని గ్లాస్ నిండా పోసి పెట్టుకోండి, అది మొత్తం గుడగుడ్డ తాగి ఇంకా సగం ఉంది, దాన్ని ఇంకా అట్లే వదిలేయకుండా అది ఎత్తుకొని కిందంతా పోసుకుంటా బైక్ వెళ్ళిపోయాయి అనమాట. అట్లా కోతులన్నీ మా ఇంట్లోకి వచ్చి అన్ని తనకు కావాల్సినవి తీసుకొని అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎక్కువ మాకు ఇక్కడ కోతుల గుంపులు. అప్పుడు కూడా నాకేం కోపం అనేది రాదు, వాళ్ళకి పెట్టలేకపోయాననే అయ్యో ఏం లేకపోయినా ఈ రోజు మా ఇంట్లోకి వచ్చినప్పుడు అనే బాధ కలుగుతుంది అనమాట. అట్లా ప్రతి క్షణం నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఇవన్నీ మనం తెలుసుకున్నందువల్లనే మనలో ఈ మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు ఉండే మనకు ఇప్పుడు మనకు చాలా చాలా తేడా వస్తుంది. ఎన్నో నా విషయాలు నేను ఎన్నో కొన్ని ముఖ్యమైన పనులు చేసింటా, వాటి మీదనే నాకు ఆపోజిట్ గా వస్తుంది. వచ్చినా కూడా దాన్ని నేను ఇంకా నా టెస్టింగ్ కోసమే వస్తున్నాయి. నేను ఇంకా కోపంతో ఉన్నానా లేక మామూలుగా ఉన్నానా, నేను లోపల ఎలా ఫీల్ అవుతున్నానని దానికోసమే వస్తున్నాయి అని నేను ఈ మధ్య చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాస్టర్స్. నా కోపం అనేది చాలా అసలు తగ్గిపోయింది అనేది నాకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సరిత మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. అసలు అద్భుతం మీరు చెప్పింది. అసలు కోతులు ఇంట్లోకి వస్తున్నాయంటే డోర్లు మూసుకుంటాం, మీరేం వాటిని ఆహ్వానించి నేను వాటికి తినడానికి ఏం పెట్టలేను అంటే చూడండి మేడం, ఆ కరుణ ప్రేమ చూడండి, అంటే గ్రేట్ మేడం. నేను విషయాన్ని నేర్చుకున్నాను, ఎప్పుడు కోతి వస్తున్నా డోర్ మా మూస్తున్నా. ఇంటికి ఎప్పుడు కోతులు వస్తాయి కానీ నాకు కోపం రాదు. ఏంటంటే ఇంకా వాటికి పెట్టాలి ఏం పెట్టాలి అని చూసి అంటాడు, అయ్యో వాటికి అవి నన్ను ఏమంటాయనే భయం కూడా పోయింది ఈ మధ్య. అన్ని అంత పెద్ద పెద్ద కోతులు ఇంట్లోకి వస్తే చాలా మంది భయపడతారు, ఆ భయం కూడా లేదు అసలు. మేడం, 2 కోతులు వస్తుంటాయి ఎప్పటికీ, కానీ డోర్ మూస్తున్నా. కానీ ఈ రోజు మీది విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను మేడం, డోర్ ముయ్యొద్దు. ఓకే, అక్కడ టమాటోనో ఏదో ఒక వెజిటేబుల్స్ ఉంటే ఏదో ఒక పండు ఉంటే తీసుకొని పోతుంది అంతే, అక్కడ ఏం చెయ్యదు ఇంకా. కానీ చెయ్యదు మాత్రం చేయదు. చాలా సార్లు చూసిన మాడి పండ్లు ఉంటే తీసుకొని పోయి తినడం అలా చేసే అంతే, కానీ డోర్లు మూచేదాన్ని. ఈ రోజునైతే నిజంగా మేడం ఇప్పటి నుంచి నేను కోతి వస్తుందన్న డోర్ ముయ్యని ఇది డిసైడ్. అంటే నేను కూడా భయం, మా పాప భయం ఉన్నా అంటది, మేడం కోతులు వస్తాయి మేడం రానిలే, అవి కూడా తినాలి కదా, వాటికి కూడా ఆకలి ఉంటుంది పాపం. దానిపైన ఉన్న కోపం పక్కకు పెడితే ఒక అసహ్యం ఏదో ఉంటది, అలాంటిది బయటికి పోవడానికి ఇది చాలా మంచి అవకాశం మేడం. నిజంగా అంటే ఏదైనా మనం నేర్చుకోవడానికే వస్తుంది, కానీ ఇవి కూడా నాకు నేర్పించడానికే వస్తుంది అనే విషయం ఈ రోజు నేర్చుకున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. స్వప్న మేడం హ్యాండ్ రేజ్ చేయాలి. సంధ్య మేడం, శైలజ మేడం, స్వప్న మేడం. మేడం మీరు వీడియో ఆన్ చేసుకోండి. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేడం నేను ఎప్పుడు మాట్లాడలేదు మ్యామ్, కానీ ఈ రోజు అయితే చాలా నేర్చుకున్నాను మ్యామ్. నాలో కోపము అంటే ఎరుకతో ఉంటాను, కోపం వస్తుంది, అరిచేసిన తర్వాత ఎరుకొస్తుంది అన్నట్టు, అరే నేను అన్నది ఇది కాదు కదా అని. కానీ ఈ రోజు ఆ కోపం గురించి నేను ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకున్నానమ్మా. ఈ రోజు అయితే ఈ జూమ్ కి చాలా కృతజ్ఞతలు అమ్మ. సరోజమ్మకి కూడా ఎప్పుడు ఆమె సెషన్స్ వింటూ ఉంటాను, కాకపోతే ఎప్పుడు మాట్లాడలేదమ్మా, వినుకుంటూ వెళ్ళాను. కానీ ఈ రోజు అయితే చాలా బాగా తెలుసుకోగలిగాను. సాక్షి విన్నప్పుడు మాత్రం అది అసలు ఫిజికల్ గా లేము, ఎక్కడికో వెళ్ళిపోతే బాగుండు, సాక్షి అలాగే ఉంటే బాగుంటుంది, సాక్షి తత్వం అంటే ఏమిటో అది మాత్రం అసలు ఆ సెషన్స్ 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు ఫిజికల్ లైఫ్ లోకి రావాలంటేనే అదొక అది మళ్ళీ వెళ్ళాలా అన్నట్లు అనిపిస్తుందమ్మా. కంగ్రాచులేషన్స్ స్వప్న మేడం. మాస్టర్స్ చూడండి, అందుకే నేను చెప్పేది మాట్లాడండి అని. ఇప్పుడు మాట్లాడింది కదా స్వప్న మేడం, ఎప్పుడు సెషన్ అయినా ఇంకా మాట్లాడుతుంది అనమాట. ఒక అడిగేసేసారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సంధ్య మేడం, మాస్టర్ హ్యాండ్ రైజ్ చేయాలి ఒకరొకరి సంధ్య మేడం. యా, నమస్తే మేడం, వెల్కమ్.
హలో, నమస్తే అమ్మ. సరోజ అమ్మకి, అందరికి, ఆల్ మాస్టర్స్ అందరికి నమస్తే. నేను ఈ క్లాసు వినక ముందు అంటే ఈ మార్నింగ్ సెక్షన్స్ ధ్యానం చేస్తుంటే ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి అమ్మా. ఏమన్నా మార్నింగ్ 4 o'clock అవును చేస్తున్నాం కదా. మేడం, చాలా మందికి ఎక్కువ అవుతున్నాయంట. నాకైతే తెలిసిందమ్మా, ఒక 3 times అలా జరిగింది. ఎందుకు సడన్ గా అలా వస్తున్నాయి అని అంటే అబ్జర్వ్ చేస్తే సడన్ గా కోపం వచ్చింది అనమాట. ఏం లేదు, అవసరానికి నన్ను బయటికి కారు ఇచ్చి పంపించలేదని. చాలాసేపు మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను, కానీ ఆ తర్వాత వెంటనే వచ్చేసింది అసలు కోపం. ఎంత కోపం అంటే ఇంకా అది ఆపుకోలేనంత. ఇంకా అప్పుడు అర్థం కాక ఇక పార్క్కి వెళ్ళి మెల్లిగా వాకింగ్ నడిస్తే అది కూల్ అయ్యాను అనమాట. కానీ అప్పటికి ఈ ఎపిసోడ్ వినలేదు. వింటే ఒకళ్ళు కూర్చొని గమనించేదాన్ని, ఒకళ్ళు ఏం జరుగుద్ది అసలు ఇదని. అప్పటికి వినలేదు. తర్వాత పాపతో అన్ని చెప్పాను, దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగింది. నన్ను ఎప్పుడు పరీక్షించడానికే ఉంటారు, నాకు ఓపిక ఉందా లేదని, నా సహనాన్ని ఎన్ని చెప్పాను అనమాట. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాను, ఈ ఎపిసోడ్లో ఇలా ఉంది, మనం దాన్నే ప్రేమగా కరుణగా మార్చుకోవాలంటే ఇలా చేయాలి, దాన్ని అనుభవించాలి, ఎప్పుడు తప్పించుకోవడానికి చూస్తున్నాము, ఫోన్ చేసి లేకపోతే ఎవరితో మాట్లాడి లేకపోతే టీవీ చూసి తప్పించుకుంటున్నాము. కానీ దానివల్ల మనోభావాలు లోపల అలానే ఉండిపోతున్నాయి. ఇప్పుడు అమ్మ చెప్తుంది సాక్షి క్లాసులో, డబ్బాలో వేసి మూత పెడుతున్నాం మన మనసు అనే డబ్బాలో అని అబ్జర్వ్ చేసి ఇప్పటి నుంచి ఇది మార్చుకోవాలని నిర్ణయించుకున్నానమ్మా. సూపర్ సంధ్య మేడం. మేడం థ్యాంక్ యూ, మంచి ఎగ్జాంపుల్ తో చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మా పాలడుగు మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆల్మా. ఇందాక విజయలక్ష్మి మేడం చెప్పినట్టు కోతులు ఇదివరకండి మా పాపకి అదే కాలేజ్ దగ్గర ఇల్లు ఉండేది, అసలు కోతులు వస్తానే ఉండేయండి. మంగళవారం కోత వచ్చి అరటిపండు తీసుకుంటే ఆంజనేయ స్వామి వచ్చాడు, ఆంజనేయ స్వామి చెప్తాను. తర్వాత ఇంకో ఒకటే రావటం మొదలెట్టి ఇంకా చూసుకోండి, ఇంకా భయపెట్టి ఇంకా తలుపులేసేసుకునేదాన్ని. మా వారేమో ఒకటే నవ్వు, ఆంజనేయ ఇప్పటికి చెబుతారు అందరికి, ఇగో ఆంజనేయ స్వామి వచ్చిందని చెప్పింది అందరికి, మొత్తం కోతులు అన్ని వచ్చాయి ఇంటోకని చెప్తారు అనమాట ఇప్పటికి. అది నేను పైన నేను పావురాలకి గింజలు వేస్తానమ్మా, అదేమో పావురాలు అన్ని తినేసి వేస్తాయన్నమా షిట్లు. ఇక ఈయనేమో అపార్ట్మెంట్ లో నిన్ను ఉండనివ్వరు, నేను పంపించేస్తానని తింటా ఉంటారు. ఎన్నన్నా అనుకోండి, నేను చేస్తానని చెప్పి అవి ఎదురు చూస్తా ఉంటాయని నేను వెళ్ళకపోయినా పని అమ్మాయికి ఇచ్చేనా పంపిస్తాను అనమాట. అన్నమో లేకపోతే గింజలో ఏదో ఒకటి నాకు దోచింది. అదే ఫీలింగ్ వస్తుంది, అయ్యో ఎదురు చూస్తా ఉంటాయేమో అని. మేడం మళ్ళీ అటాచ్మెంట్ లో కూడా ఉండొద్దు మేడం. అవును, అదే నేను ఇంకా పైనిచ్చి అట్లా చేసేదాన్ని. మళ్ళీ వాళ్ళకు కూడా నేర్పావును అది ఇదని ఇంకా నన్ను చేస్తూ మొదలెట్టారు. ఆ విశ్వానికి హెల్ప్ చేస్తే ఎవరు ఏమన్నారు లేండి, ఊరుకోండి అని వాళ్ళు గట్టిగా మాట్లాడి కొంచెం గింజలు పెడతంటే గింజలు కూడా తినేస్తున్నాయి పైన. అసలు ఆకుకూర గింజలు అన్ని పెడతంటే మొక్కలు రావట్లేదు, ఇదేంటని చూస్తే పావురాలు తినేస్తాయి. ఓసారి నెట్ వేస్తే నెట్ లో ఇరుక్కుపోయింది ఒకటి, దాన్ని పాపం దాన్ని కట్ చేసి ఇచ్చి దాన్ని చేయలేక కావచ్చు, పోతే పోయిందని నెట్ కూడా తీసేసాం. ఇంకా బొక్కలు పెడతాం కూడా బాధేసాం పైన. ఏదన్నా పడిపోయింది అనుకోండి అమ్మా, అది పొంగిపోయినా వచ్చేసేది. ఇదివరకు ఏమైనా పిల్లలు పారబోసిన, ఇప్పుడు అసలు కోపం లేదు, ఓ ఆల్ ఈజ్ వెల్ అనుకోవటం, శుభ్రం చేసుకోవటం. మేడం మీరు ఇది చెప్తుంటే నైట్ ఒకటి జరిగింది. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నా, దాంట్లో నుంచి మొత్తం చారు మొత్తం బయట పడిపోయింది. అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాల్సి వచ్చింది, బయటకి లాస్ట్ అంతా అయిపోయింది. పడుకునే టైంలో అది ఓపెన్ చేసి కింద పడింది. మా సార్ ఇలా చూస్తున్నాడు, ఎందుకంటే తను పడేసేదో అంటుంటా కదా, నేనే పడేసుకున్నా కదా, అరే తిననేమనుకుంటా, మా సార్ చూస్తున్నారు, నేనేం అనుకోవట్లే. తెలిసిపోయింది ఇది నా సృష్టి, నేను చేయాల్సిన పని అని. ఇంకేమనుకుంటా, హాయిగా మంచిగా క్లీన్ చేసుకున్నా. ఓకే నేను క్లీన్ చేయట్లేదని నువ్వు క్లీన్ చేయించుకున్నావు అమ్మా అనుకుని పక్కన జరిగా. మేడం చిన్న చిన్న ఇంట్లో వాళ్ళే నిజంగా మనకి పరీక్షలు పెడతారమ్మా, చాలా కరెక్ట్. ఇంట్లో వాళ్ళ ద్వారా అన్ని నేర్చుకుంటాం. ముందు గబాలు అనేసి తర్వాత అవును ఎందుకు నేను ఇలా అన్నానని రియలైజ్ అవటం. మేడం థ్యాంక్
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఇలా పంచుకోవడం. ఎస్ మాస్టర్స్, పూర్ణ సార్ వచ్చినట్టున్నారు. పూర్ణ సార్ రావాలి మీరు. ఉమామాదేవి మేడం. ఉమామాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే వెల్కమ్. మాస్టర్స్. అందరికి నమస్తే. అమ్మ చెప్పింది కదా, దుఃఖం వచ్చినప్పుడు కానీ అది మనం అబ్జర్వ్ చేస్తే అది కరుణగా మారుతుంది. మరి తర్వాత అమ్మ సాక్షిలో కానీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఉమామాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? నీలిమ మేడం మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ ఇవ్వరా ఉమామాదేవి మేడం? వచ్చింది. ఓకే మేడం, సారీ. అమ్మ ఈ ఎపిసోడ్ లో దుఃఖం వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అది కరుణగా మారుతుంది అని చెప్పింది. మరి లైఫ్ అన్నప్పుడు ఛాలెంజెస్ తీసుకొని వస్తాము. మనం ఎన్నో ఛాలెంజెస్ తీసుకొని వస్తాము. ఆ ఛాలెంజ్ నేనే డిసైడ్ చేసుకొని వచ్చినాను అని చెప్పింది అమ్మ. ఫస్ట్ అనుకుంటాం మనం ఎలాంటి ఛాలెంజెస్ ఎందుకు తీసుకొని వస్తాము అని. ఇప్పుడు అమ్మ సాక్షి తత్వము ఏదైతే ఇది చెప్తా ఉందో, 1000 seas దాయ, ఓహో మనం అసెన్షన్, మన పురోగమనానికే మనం ఇంత ఇట్లాంటి సిచ్యుయేషన్ మనం నిర్ణయించుకొని వచ్చినామని అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లో భావోద్వేగాలు ఎలా అబ్జర్వ్ చేయాలో తెలియదు, చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు అమ్మ ఏదైతే చెప్తా ఉందో ఫస్ట్ లో నేను అది వినలే కదా, అప్పుడు ఏమైతుందంటే స్టమక్ లో చాలా ఒక రకంగా అయిపోతాను. డైలీ అమ్మ చెప్తా ఉంటుంది చూడండి, మాయాబజారు, ప్రతిరోజు మాయాబజారే వస్తుంది. ఆ మాయాబజారే పొద్దున్న లేసినప్పటి నుంచి ఆ మాయాబజారే తిరుగుతా ఉండే నా మైండ్ లో తిరుగుతా ఉండే. అది అబ్జర్వ్ చేసేది ఎప్పుడైతే అమ్మ చెప్పినప్పటి నుంచి అది అబ్జర్వ్ చేస్తే అది ఆ థాటే రాదు. ఇప్పుడు వాళ్ళ పైన ఎవరైతే మనకి ఇప్పుడు ఛాలెంజ్ నేను తీసుకొని వచ్చినానో వాళ్ళ పైన కరుణ అనేది వస్తుంది. ఓహో నన్ను ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ సిచ్యుయేషన్ ఇలా వచ్చింది. వాళ్ళ పైన ఇప్పుడు ద్వేషము రాదు, ఏమి రావటం లేదు. వాళ్ళు తలుచుకున్నప్పుడు అంటే వాళ్ళ పైన కరుణ వస్తుంది, ప్రేమ వస్తుంది. కానీ వాళ్ళు ఎలా ఉన్నా మనకి నో అబ్జెక్షన్. నా డ్యూటీ, నా డివైన్ ప్లాన్ ఇలానే ఉంది, నేను ఇలా వెళ్ళాలా. అది చాలా బాగా అర్థమవుతా ఉంది మేడం. ఇప్పుడు మేడం చెప్పింది కదా కోతులు అవన్నీ. మా ఇంట్లో మార్నింగ్ 6 నుంచి మేడం 6కి కోతులు వస్తాయి, 7కి కాకులు వస్తాయి, 8కి వచ్చేసి టాటా ఇది ఉడత వస్తుంది. ఉడత అన్ని వస్తాయి మేడం, లైన్ గా వస్తాయి. అసలు పెట్టకుంటే కాకి ఎంత అరుస్తుందంటే అంత అరుస్తుంది. నేను పోయి చెప్తాను, ఉండు అరచొద్దు, నేను వస్తాను, తీసుకొని వస్తాను. అట్లా చెప్తే నా వాయిస్ రోజు విని దానికి అలవాటు అయిపోయింది మేడం. అలవాటు అయిపోయింది. నేను దాన్ని ఏమంటాను తెలుసా, బుజ్జి అంట. రియల్లీ మేడం నేను బుజ్జి ఉంటున్నాను అంట. ఉంటున్నాను తెస్తున్నాను. నా వాయిస్ వింటానే సైలెంట్ అయిపోతుంది. నేను లోపల నుంచి కూడా నువ్వు వచ్చినావు, నాకు అర్థమైంది, నేను తెస్తున్నాను అంటే అది ఎంత సైలెంట్ అయిపోతుందంటే అంత సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క సెకండ్ 1 minute ముందు అరుస్తా ఉంది. దానికి బాగా అర్థమైపోయింది నా వాయిస్. నేను ఒక్కటి కాదు మేడం, అన్ని వస్తాయి. అసలుకి ఎంత ప్రేమ తెలుసా అసలుకి. అవి వస్తా అంటే మాకు ఎంత ఆనందం. మేము ఒకటి 2 కాదు, ఎన్ని వస్తాయంటే కోతులు అన్ని వస్తాయి, కాకులు ఎన్ని వస్తాయంటే అన్ని వస్తాయి. ఈ నడుమ 2 days నుంచి ఉడతగానే వస్తుంది, బాగా ఉడతగానే వస్తుంది. అంటే ప్రకృతితో మనం అమయకమైనప్పుడు, ప్రకృతితో అనుసంధానమైనప్పుడు మనకు ఎంతో ఆనందం ఉంటుందంటే, ప్రకృతి అంటే మనం ఎక్కడో బయట పోయినప్పుడు అది కాదు మేడం, ఇది అని తెలుసుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఇంత జ్ఞానాన్ని ఇస్తున్న అమ్మకు మెనీ థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శైలజ మేడం, దేవరకొండ విజయలక్ష్మి మేడం, రమాదేవి ముత్కుల మేడం, శైలజ చెన్నై మేడం, పూర్ణ సార్ మాట్లాడాలి మీరందరూ. గుప్తా సార్ ఉన్నారు చూడండి. గుప్తా సార్, గుప్తా సార్ ఉన్నారు. ఎక్కడున్నారు? ఉన్నారా? లీలా మేడం, దీప్తి మేడం, భాగ్యమ్మ మేడం, శ్రీలత మేడం, టి విజయలక్ష్మి మేడం, గుప్తా సార్. సార్
వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే మేడం, నమస్తే. వింటున్నాను. అవునవును సార్. మేడం చాలా బాగుంది మేడం, డిస్కషన్స్ అవి చాలా బాగుంది. అంటే మనకు సరోజ మేడం ఎలా తీసుకుపోతున్నారంటే, మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక్కొక్క స్టెప్ అన్నమాట. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు మనం లాస్ట్ సెషన్స్ లో మనకేం చెప్పుకున్నాం, ఏదైనా మనకు ఇంతకు ముందు బాగా నచ్చినది ఉన్నట్లయితే ఆ నచ్చిన దాన్ని మరలా మనము డెప్త్ కి తెచ్చుకొని దాన్నే మనము చేసుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు అని మనకు సరోజ మేడం లాస్ట్ 1000 Seeds of Joy సెషన్ లో మనకు చెప్పారు. కానీ నిన్న సాక్షి సెషన్స్ కి వచ్చేటప్పటికి అటువంటివి ఏవి చేయకూడదు ఇంకా. అంటే ఇంకా మరలా బ్యాక్ అన్నది లేదు, ఓన్లీ ప్రజెంట్ దాంట్లోనే ఉండాలి. ఇంకా మీకు పాతవి ఏవైనా ఉండనియండి, దాన్ని సంబంధం లేదు. అంటే పాతవి మనకు మంచి అనుభవాలు ఉన్నా కానీ వాటిని కూడా మనము రిపీట్ గా ఎంజాయ్ చేయకూడదు అనేది నిన్న తీసుకొచ్చారు. మనకి ఇంతకు ముందు ఈ నెక్స్ట్ ముందు సెషన్ లో 1000 Seeds of Joy 15 దాంట్లో ఏముంది, మనం ఏదైనా పాతవి ఉన్నట్లయితే వాటిని మనకు బాగాలేనప్పుడు వాటికి కృతజ్ఞత చెప్పేసి వాటిని మనము జ్ఞప్తికి తీసుకొచ్చేసి వాటిని అనుభవించవచ్చు, వాటి అనుభవాలను మరలా జ్ఞప్తికి చేసుకుండొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే నాలెడ్జ్ అన్నది మేడం ఎలా మనకు ఒక్కొక్కటి అంటే స్టెప్స్ తీసుకెళ్తున్నారంటే, ఇప్పుడు క్రియేటివిటీ అనేది ఎలా జరిగేదానికి అన్నది మనకు మేడం దీంట్లో మేడం అంటే అసూయ అన్నది ఇప్పుడు లేదు మేడం. అసలు అసూయ అన్నది లేదు ఇంకా, మన అంటే రావట్లేదు అసూయ అన్నది. అసూయ లేదు, రావట్లేదు అసలు. అంటే ఓకే, వాళ్ళది వాళ్ళు మనది మనం అన్నదే వస్తుంది తప్ప అసలు ఇంకా వాళ్ళకు ఇది నాకు ఇది అన్నది లేదు మేడం. ఇది పోయింది అనమాట, అసూయ అన్నది పోయింది. అసలు ఎంతైనా సరే వాళ్ళది ఉన్నది ఉంటుంది అంతే, మనకు ఉన్నది ఉంది, ఐఎమ్ హ్యాపీ అన్నదే ఉంది తప్ప ఇప్పుడు అసూయ అన్నది దేని విషయంలో లేదు మేడం. డబ్బులో లేదు, దాంట్లో లేదు అసూయ అన్నది. ఇప్పుడు నేనైతే దాంట్లో ఉన్నా మేడం, నాకు అసూయ అన్నది లేదు. వాళ్ళకైతే ఉంటే ఉండొచ్చు, నాకున్నది నాకుంది అంతే తప్ప ఏ దాంట్లో ఒక మాట అనడం కానీ లేదు మేడం, అసూయ లేదు అసలు. ఎస్ గుప్తా సార్, 100% కరెక్ట్ చెప్పారు సార్. ద్వేషం అసూయలు అయితే లేవు సార్ ఎందులో అన్నా కానీ. అయినా అసలు ఇంకా ఈ సాక్షి వింటూ మాత్రం అది ఎక్కడన్నా తగిలిందంటే మనం సాక్షి వినడం లేదనేది లెక్క సార్. సాక్షి వింటూ ఈర్ష ద్వేషం అసూయ ఎక్కడన్నా తగిలిందంటే అసలు సాక్షి మీద మన కాన్సన్ట్రేషన్ లేదని అర్థం అవుతుంది సార్ నాకైతే. అసూయ అన్నది లేదు మేడం. అంటే ఇంకా ఇప్పుడు మనం ఇంకా అసూయ అంటే రావచ్చేమో చెప్పలేము, మనమేం గొప్ప వాళ్ళం కాదు, ఎప్పుడైనా రావచ్చు. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనపడటం లేదు. సరే ఎక్కడైనా తగలవచ్చు, తెలియదు మనకు, వేరే వాళ్ళకి తెలుస్తుంది మన గురించి, మనకు అంత తెలియకపోవచ్చు కొన్ని విషయాలు. ఉన్నంతసేపు రావచ్చు సార్, ఇంకా ఆ బుద్ధుడి స్టేజ్కి వెదగలేదు కాబట్టి. కానీ ఎక్కడైనా వచ్చేనా ఒక ఎరుకలోకి వచ్చేసి దాని నుంచి బయటపడగలుగుతాం సార్ అనమాట. ఆ జ్ఞానం అయితే వచ్చింది అనిపిస్తుంది నాకు. అదైతే కరెక్ట్ మేడం. అంటే తెలుస్తుంది మనం ఎక్కడైనా ఫీల్ అయినా కానీ ఖచ్చితంగా ఎక్కడ మనం తప్పుతున్నాం, ఎక్కడ మనం స్టెప్ తప్పడానికి వేస్తున్నాము అన్నది తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. అది నిజం సార్, నిజం. అంటే ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో పత్రి సార్ కి, సరోజమ్మ కృతజ్ఞతలు చెప్పుకున్నా వేల కృతజ్ఞతలు చెప్పాలి మేడం మనము. దాంట్లో ఇది లేదు మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అసలు BYM ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఎన్నో కృతజ్ఞతలు. అంటే ఇలా పంచుకుంటూ ఉండడం వల్ల మనం గమనించుకుంటాం అనమాట. అలా నాదో ఇదో ఉందా, నేను ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉండగలుగుతున్నానా, ఇలా ఉన్నానని అంటే ఎరుకలోకి రాగలుగుతాం మాస్టర్స్. నాకు థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దీప్తి మేడం, శైలజ, చెన్నై మేడం మాట్లాడాలి. పూర్ణ సార్, కృష్ణకుమారి చెప్పు. కృష్ణకుమారి మేడం ఏడున్నారు? కృష్ణకుమారి మేడం, మేడం మీరు వీడియో ఆన్ చేసుకోండి. కృష్ణకుమారి మేడం, మేడం ఆయనరే చేయాలి. మేడం అసలు 1000 Seeds of Joy గురించి మీరు మాట్లాడకపోవడం ఏంటి? మీరు అన్ని క్వశ్చన్స్ రెడీ చేశారు. 1000 Seeds of Joy ఒక్కో సెషన్ ఎన్నిసార్లు వినింటారు మీరు? ప్రతి సెషన్ మాకు చెప్పాలి కొన్ని విషయాలు కంపల్సరీ.
కొంత జ్ఞానాన్ని. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏం వినలేదమ్మా, అందుకే ఏం మాట్లాడలేదు. మళ్ళీ నమస్తే మేడం. కొత్తగా అందరు చెప్పేటి వింటున్నాను మళ్ళీ. మేడం మీరు చెప్పాలి మాకు తప్పకుండా. మీరు ఒక్కొక్క సెషన్ ఎన్నిసార్లు వింటే అన్ని క్వశ్చన్స్ రెడీ చేసి ఉంటారు మేడం మీరు. అన్ని క్వశ్చన్లు రెడీ చేసింది నాది కాదు, అక్కడ ఎక్కువ ఉంది పాత్ర. అయినా నా పాత్ర అంత లేదు, అడగడం వరకే మన పాత్ర. అన్ని పాటించడం వరకే, చెప్పేది ఏం రాదు నాకు. అందుకే అన్ని రోజు అటెండ్ అవుతాను. ఇది కూడా ఇప్పుడు ఇది అటెండ్ అవుతాను, అన్ని విని మళ్ళా బుర్రలోకి ఎక్కించుకుంటాను. సూపర్ మేడం మీరు అసలు. మేడం పాటించడం కంటే ఎక్కువ ఏముంది చెప్పండి మేడం దాన్ని. అదే మనము ఇట్లా మనం ఎట్లున్నాము, ఇట్లా ఇంకా ఇట్లుండాలి, కొత్త పాయింట్లన్నీ నేర్చుకోవడానికి ఒక్క సెషన్ మిస్ కాను కానీ ఏం చెప్పండి. సూపర్ మేడం. ఎక్కడ ఏ సెషన్ ఉన్నా అటెండ్ అవుతానమ్మా, అది దాన్ని మైండ్ లోకి ఎక్కించుకోవడానికి. ఎస్ మేడం, ప్రతి సెషన్ లో ఉంటారు మీరు. కానీ మీరు చెప్పిన ఒక్క మాట అంటే ఎంత గ్రేట్ వర్డ్ మేడం అది. నేను నేర్చుకోవడానికి కోసము నేను అంటే అది మేడం, ఆ తపన ఉంటేనే కదా మేడం మాట్లాడడం. ఇంక ఇప్పుడు మాట్లాడతామో, 2 రోజులైనాక మాట్లాడతామో, సంవత్సరానికి మాట్లాడొచ్చు మేడం. కానీ ప్రతి సెషన్ అటెండ్ అవుతారు మీరు. మళ్ళీ అది ఎందుకోసం అంటే నేను అన్ని విన్నదాన్ని నెత్తిలో ఎక్కించుకొని నా లైఫ్ లో నేను పాటించడానికి. చాలు మేడం, మీరు ఇచ్చిన ఈ జ్ఞానం చాలు మాకు ఈ రోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా వినింటారు కదా మాస్టర్స్, మాట్లాడండి. ఒక్కొక్క సెంటెన్స్ చెప్పండి. ఇంతమంది ఇంత బాగా మాట్లాడారు ఇంతసేపు. మీరందరూ కూడా మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కృష్ణకుమార్ మేడం ఎంత అద్భుతం చెప్పింది మాస్టర్స్. నేను వస్తాను, నేను ఏం మాట్లాడనో ప్రతి సెషన్ వింటాను, నేను నా జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటాను. ఎంత మందికి ఇక్కడ విన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ మేడం ఈ సెంటెన్స్ అనేది. అంటే వినడం కాదు, దాన్ని పాటించాలనేది ఇక్కడ మేడం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరి నుంచి ఒకటి నేర్చుకుంటున్నాం మాస్టర్స్. పూర్ణ సార్ మీరు మాట్లాడాలి ఈ రోజే జాయిన్ అయ్యారు ఫస్ట్. పిడికిడి కవిత మేడం ప్రతి సెషన్ జాయిన్ అవుతున్నారు. మీరు కూడా ఒక సెంటెన్స్ చెప్పాలి మాకు ఈరోజు. సరోజా మేడం, మహేశ్వరి మేడం, లీలా మేడం, మాదేవి మేడం ఏమో సైలెంట్ ఉన్నారు ఈరోజు. బుద్ధిమతి మేడం, ఎవరు మేడం? అరుణ మేడం, రమాదేవి రమాదేవి మేడం సైలెంట్ ఈరోజు. మౌనమా మేడం? అసలు ఇంతకు ముందు మేడం మౌనంగా ఉండడం వల్ల అసలు ఎంత బాగా చెప్పారు. శ్రీలత మేడం సబ్మిట్ చేసుకోండి మేడం. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకోలేదు ఇంకా మీరు. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని గుర్తుకొచ్చిన ఇన్సిడెంట్స్ అవి షేర్ చేసుకుందామని. మేము హై స్కూల్లో చదివేటప్పుడు నేను వయసులోను చిన్నదాన్ని, హైట్ లోను పొట్టిదాన్ని. అందరూ మేము సిటీ బస్ లో వెళ్లే వాళ్ళం, స్కూల్ వదులుతూనే అట్లా అందరు కలిసి. ఒక్కొక్కసారి బస్ మిస్ అయితే అందరూ మాట్లాడుకొని నడుచుకుంటూ అయినా ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళం. అట్లా 1-2 సార్లు నేను చిన్నదాన్ని అనో మరి ఏమో వాళ్ళే డిస్కస్ చేసుకుని వాళ్ళే డిసిషన్ తీసుకునేవాళ్ళు. 1-2 సార్లు ఊరుకున్నా, 3వసారి కోపం వచ్చేది నన్ను వాళ్ళలో కలుపుకోలేదే అని. అప్పుడు ఆ కోపాన్ని నేను ఎట్లా మార్చుకునేదాన్ని అంటే, వాళ్ళకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలా నేను అని వాళ్ళకంటే ఫాస్ట్ గా ఇల్లు చేరేదాన్ని. అప్పుడు అదొక సంతోషం, వాళ్ళకంటే ఫాస్ట్ గా నేను వచ్చినాను, ఇల్లు చేరినాను అని. అట్లా నా కోపం నాకు అట్లా యూజ్ చేసుకున్నాను అని అనిపించింది మేడం, అది గుర్తొచ్చింది. మరి ఇంట్లో కూడా అంతే, ఏదైనా కోపం వచ్చిందంటే అప్పటి వరకు లేజీగా పనులన్నీ పెండింగ్ ఉంటే అన్ని టకటక అన్ని పనులన్నీ అయిపోతాయి మేడం ఆ రోజు తొందరగా. అందుకే అంటారు ఇంట్లో కోపం తెప్పిస్తే పనులు తొందరగా అయిపోతాయి. అదే ఒకటి గుర్తొచ్చింది మేడం. మరి మా ఇంట్లో కూడా అట్లనే కోతులు వచ్చినాయి మేడం. నేను అప్పుడు భయపడలేదు మేడం, అంతే అవేర్ గా ఉండి సరెండర్, ఏదవుతుందో అది జరగని అని నేను మెల్లగా బయటికి వెళ్ళిపోయేదాన్ని. అవి లోపలికి వస్తే వాటిదే రాజ్యం, ఏం చేసుకుంటాయి చేసుకొని అంతే. అప్పుడు ఏదో వాళ్ళకి ఒకసారి ఏమో దొరికిన స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయినాయి, ఒకసారి బాగా డబ్బీలు ఎతికి వాటికి కావాల్సింది ఏవో పిండి అట్లాంటివి ఉంటే తీసుకొని వెళ్ళిపోయినాయి బయటికి. అంతే, నేనేం భయపడలేదు, ఏం చేయలేదు. వచ్చినాక మా సార్కి చెప్తే, అమ్మ నీ ఆధ్యాత్మికత ఏదన్నా ఉండి 1 అయితే ఇక్కడ ఎవరు మనకు దిక్కులేరు అని మా సార్ అనేవాళ్ళు, జాగ్రత్త అని.
ఇవి అవన్నీ గుర్తొచ్చినాయి మేడం. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే వింటుంటే అదే చెప్పుకుందామని. సూపర్ మన మేడం. జరుగుతుంది మేడం మన లెవెల్ కి అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రమాదేవి మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రమాదేవి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. కానీ చాలా ఆనందంగా ఉంది మేడం. మాట్లాడడానికి కూడా మాటలు కరువు అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఏంటంటే మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి పశుపక్షాదులతో జంతువులతో అసలు కనెక్షన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను. బయట కాకులు అరుస్తుంటే వాటికి వెళ్ళి ఫుడ్ పెట్టేస్తా ఉన్నాను బర్డ్స్కి ఉడతలకి. అసలు ఈ కనెక్షన్, అసలు ఈ గ్రేట్నెస్ ఎంత బాగుందంటే అసలు అనుభవించడానికి మాటలు చాలట్లేదు మేడం. ప్రజెంట్ మూమెంట్ నుంచి దాటి బలవంతాన్ని వెళ్దామన్నా బ్యాక్ కి వెళ్ళట్లేదు, ఫ్రంట్ కి వెళ్ళట్లేదు. ఇక్కడే చక్కగా హ్యాపీగా ఉన్నా. ఇంతకన్నా ఇంకేముంది. కాకపోతే ఇవాళ కొంచెం ఏంటంటే పర్సనల్ మైండ్ కి వెళ్తుందా దీనికి వెళ్తుందా ఈ వింటున్నంత సేపు దీనికి చూస్తున్నాను అన్నమాట. పొద్దున మేడం క్లాస్ విన్నాను, అది పర్సనల్ మైండ్ కి వెళ్తుందా లేకపోతే ఈ మైండ్ తో వింటున్నానా, దీన్ని తీసుకున్నానా నేను దానికి తీసుకుంటున్నానా, ఈ గమనింపులో ఉన్నాను మేడం. సూపర్ మేడం మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నిజం మాస్టర్స్, ఈ ఎపిసోడ్ లో జీసస్ గురించి కూడా ఎంత బాగా చెప్తారమ్మా. అసలు జీసస్ ఎలా కరుణగా మార్చుకున్నాడు, తన దుఃఖాన్ని అయించు, కోపాన్ని అయిండొచ్చు. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనకే వస్తాయి, మనమే మార్చుకుంటున్నాం అంటారు. అందుకే ఎప్పటికీ ప్రజెంట్ లో ఉండాలంటే శ్రీకృష్ణ భగవాన్ని చూడాలి అంటారు. శ్రీకృష్ణ భగవానికి కడుపులో నుంచి ఉన్నప్పటి నుంచి తన నిర్వాణం చెందే వరకు కూడా ఎన్ని కష్టాలు మాస్టర్స్, కానీ బాధపడలే. తనకు దాన్ని ముఖంలో చిరునవ్వు పక్కకి వెళ్ళలే. అసలు దీంట్లో కృష్ణతత్వం గురించి చెప్తే మన వల్లే పులకరిస్తుంది. అసలు 1000 Seeds of Joy ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు విన్నామంటే అసలు ఇలా తెలుసుకుంటే అమ్మ చెప్పిన ప్రతి వర్డ్ ఇలా మైండ్ లో తిరుగుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ దీప్తి మేడం, నమస్తే. నమస్తే నమస్తే సరిత మేడం. ఎప్పుడెప్పుడా సెషన్ అని వెయిట్ చేసి మరి ఇందాక ఎవరో మేడం అన్నట్టు మన సెషన్స్ వింటుంటే అబ్బా ఇంకే ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత హ్యాపీనెస్ అన్నమాట. కానీ సరోజ మ్యామ్ అన్నారుగా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈక్వల్లీ, మూవ్ ఆన్. సో అది అదే మేడం మీరు చెప్పారు కదా, జీసస్ అనగానే అదే గుర్తొచ్చింది. మనం ఎగ్జాంపుల్స్ అదే అసలు ఏదైతే మైండ్ లో రన్ అయింది మీరు అదే చెప్పారు. మళ్ళీ ఇంకోసారి గ్రూప్ కాన్షియస్ కి కనెక్ట్ అవుతున్నాం అంటే ఇదే ప్రేమతత్వానికి, నో జడ్జిమెంట్ కి చిహ్నం మన జీసస్. ఆయన ఎన్ని బాధలు పెట్టారు, ఆయన ఎంత మంచి ఇంటెన్షన్స్ తోటి అందరికి చెప్తున్నా రాళ్లతో కొట్టి అసలు భయంకరం కదా మేడం. అసలు అయినా ప్రేమతత్వం, అయినా క్షమాపణ, క్షమించడమే. కానీ మనం ఒక చిన్న మాట అంటేనే వెంటనే బుస్సు మన పాములా లేస్తాం కదా మాస్టర్స్. తర్వాత ఎరుకులోకి వస్తున్నాం, కానీ ఆ ప్రేమతత్వానికి చిహ్నం. అందుకనే ఆ గురువులు అందరూ ఆ భగవంతుడు ఈ మన మానవ రూపంలో వచ్చి ఎగ్జాంపుల్ గా చూపించి, మానవ రూపంలో మేము ఉండి మేము ఇలా చేస్తున్నాము, మీరు కూడా మీ యొక్క దివ్యత్వాన్ని మీరు తెలుసుకోవడానికి ఇవన్నీ పాటించండి అని కథల రూపంలో ఏవేవైతే వింటున్నామో ఇప్పుడు ఈ 1000 Seeds of Joy ఆర్ సాక్షి అనే మళ్ళీ మీరు మననం చేసుకోవడం ద్వారా మళ్ళీ అవి తెచ్చుకోవడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కృష్ణ భగవానుడి గురించి మీరు చెప్పారు, ఆయన స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు అంటారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆయన స్వీకరిస్తారంట. కృష్ణుడు అంటేనే అది ప్రేమతత్వం. ఆయన కూడా చిరునవ్వు, ఆయన కృష్ణ భగవానుడు అనగానే ఎవరికైనా సరే శాంతి పొందుతారు అన్నది మనం ఇప్పుడు వింటూ ఉంటాం. అంటే వాళ్ళు పాజిటివ్ వైబ్స్. తర్వాత మన 1000 Seeds of Joy లో అంటారు, లైక్ మాటలు భగవంతుడు ఆలోచన సృష్టి అవసరం అంటేనే చేస్తారు. మీరు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు కదా సరిత మేడం. అవసరం లేనప్పుడు థాట్స్ అక్కర్లేదు. ఇప్పుడు ఆ స్టేట్ కే ప్రాక్టికల్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మేడం. ప్రాక్టికల్ గా సాధన ద్వారా ప్రతి నిమిషం మన ప్లాట్ఫామ్ లో ఏదో ఒక వర్క్ షాప్స్ అని, ఇలాగా లెక్చర్స్ అని, మళ్ళీ మనం ఇలా డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు కూడా ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల హయ్యర్ వైబ్రేషన్స్ అనేది గమనించుకోవడం తెలుస్తుంది మేడం.
ఎస్ సో మేడం. నిజంగా థాట్స్ అనేవి ఒకప్పుడు కన్నా ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ ప్రెసెంట్ మూమెంట్ ఉండడానికి హెల్ప్ అవుతున్నట్టుగా నాకు కూడా అనుభవంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మాస్టర్ హొపోనొపో ప్రేయర్ మెడిటేషన్ చేసిన తర్వాత ఎమోషన్స్ బయటకు వస్తున్నాను, అది నిజం. ఎందుకంటే నాకు కూడా గమనించుకుంటున్నాను, ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే రోజుకి ఒక ఇన్స్టెంట్ బయటకు వస్తుంది మేడం. అంటే నేను ఇది వదిలేసాను, లెట్ గో చేసేసాను అని నేను అనుకున్నా, నేను లెట్ గో చేయలేదని అప్పుడు నాకు అర్థమవుతుంది. సో అది కూడా మేడం చెప్పినట్టు అబ్జర్వ్ చేసుకొని మనం లెట్ గో చేయాలి, ఓకే పూర్తిగా క్షమించేసేయాలి, ఆర్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అంటే అది ఇంకా పోలేదన్నమాట, అంటే సప్రెస్ చేసామన్నమాట ఫీలింగ్స్ ని. అంటే ఈ క్షణానికి సప్రెస్ చేసేసాం, బట్ అది 2 రోజుల తర్వాత రావచ్చు, నెల తర్వాత రావచ్చు. ఈ మెడిటేషన్ చేస్తున్న ప్రతిసారి చిన్న ఇన్నర్ చైల్డ్ ఎలాగైతే మనకు అన్ని గుర్తొస్తాయో, రోజుకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, రోజుకొక మనిషి గుర్తొస్తుంది, వాళ్ళని జీవితంలో మర్చిపోయి ఉంటాను కూడా, మరి వాళ్ళ ఇమేజెస్ కూడా కనబడుతున్నాయి. అంటే అప్పుడు అర్థం అంటే నేను పూర్తిగా వీళ్ళని ఈ ఇన్సిడెంట్ ని లెట్ గో చేయలేదు, అంటే క్షమించలేదు, సప్రెస్ చేసేసాను ఎక్కడో అన్న ఫీలింగ్ వచ్చింది. మేడం అన్నట్టు నిజమే, భావోద్వేగాలు అన్నవి వస్తున్నాయి. మాస్టర్స్ మీ అందరు కూడా ఎక్స్పీరియన్స్ కనుక గ్రూప్ లో షేర్ చేసి ఎలా ఓవర్కమ్ అయ్యారు అంటే చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి మాస్టర్స్. మీరు అందరు కూడా గ్రూప్ లో కూడా షేర్ చేసుకుంటే ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా, మళ్ళీ మేడం చెప్పిన సెషన్ లైక్ ఫాలో అవ్వడం ద్వారా ఎలా అయితే అది తెలుసుకున్నారు దాని పరమార్థం, గ్రూప్స్ లో షేర్ చేసుకుంటే కూడా బాగుంటది అనిపిస్తుంది. నిజం మేడం, ఈ రోజు కూడా మార్నింగ్ హ్యాపీ, నిన్న ఈవినింగ్ నుంచి అనమాట, నిన్న సెషన్ అయిపోయిన తర్వాత నుంచి అలాగే ఉంది, అదొక రకమైన స్టేట్ అన్నమాట, అదొక రకమైన ఆవేదన అవ్వచ్చు, లో ఎమోషన్స్ ఏంటో అనమాట. తర్వాత మళ్ళీ ఈ రోజు కూర్చొని ఎరుకగా అబ్జర్వ్ చేస్తున్నంతసేపు నాకు కూడా నేను వెంటనే ఓకే నేను లెట్ గో చేయలేదు, దిస్ ఇస్ వేర్ సంథింగ్ ఐ నీడ్ టు ఓవర్కమ్, నేను దీనికి యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను క్యారీ చేస్తున్నాను అని నేను అర్థం చేసుకున్నాను మేడం. బట్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద మాస్టర్స్ హియర్, చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సరోజా మ్యామ్ అండ్ ఆల్ ఆఫ్ యూ, మీ పర్సనల్ టైం తీసుకొని మరి వచ్చి సెషన్స్ లో కూర్చొని అందిస్తున్నారు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ మేడం. ఈ యొక్క హొపోనొపో ప్రేయర్ మెడిటేషన్ చేస్తూ ఈ సెషన్స్ వింటూ మేడం చెప్పిన మైండ్ అవన్నీ కూడా ఒకటి నాకు థాట్ వచ్చింది మాస్టర్స్, మనం ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే కోపడతాము, లేదా వాళ్ళ మీద ఏం జడ్జి చేయకపోయినా ఒక్కసారి మనలోకి మనం వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయని మనం గమనించుకుంటే అది కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అంటే ఈ క్షణం నేనేం మాట్లాడను, సైలెంట్ అయిపోతా, కానీ లోపల రగిలిపోతుంది. ఆ వైబ్రేషన్ అన్నది వాళ్ళకి రీచ్ అయ్యి ఏదో ఒక టైంలో మనం బయటకు రావచ్చు, వాళ్ళు రిసీవ్ చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన నుంచి అది బయటకు వచ్చేలా చేస్తుందేమో అన్న ఆలోచన కూడా వచ్చింది వాస్తవ అనుభవంగా. లేదు మేడం, దిప్తి మేడం చెప్పిన ఈ సెంటెన్స్ అద్భుతం, కంపల్సరీ మేడం. అంటే ఇంకా దాని నుంచి బయటపడాలా లేదా అని తెలుసుకోవడానికి తప్పకుండా మన ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది, బయటపడేదాకా టోటల్ అదే మన లోపల మనలో ఉన్న వైబ్రేషన్స్ ఏంటన్నది ఇంకా ఆ వ్యక్తి పట్ల ఇన్సిడెంట్ పట్ల మన భావోద్వేగాలు ఎలా ఉన్నాయన్నది గమనించుకోవాలి మేడం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు పీస్ మనం ప్రాక్టీస్ చేసుకున్న శాంతి అన్నది వస్తుందో, అదే శాంతి అదే పీస్ వైబ్రేషన్స్ వాళ్ళకి రీచ్ అవుతే వాళ్ళ నుంచి కూడా మనకు అవే పాజిటివ్ వైబ్స్ వస్తాయని నాకు అర్థమైంది మేడం. ఆ గ్రాటిట్యూడ్, ఆ ఫర్గివ్నెస్ మనం చేస్తున్నప్పుడు, మనసారా చేస్తున్నాం, ఎరుకతో చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ మనలో పెరిగి అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి మనకి వాళ్ళ నుంచి పాజిటివ్ వైబ్స్ వచ్చి ఆ విధంగా ఒకరికొకరు హీల్ చేసుకుంటున్నాం మనం. ఒక్కొక్క రిలేషన్షిప్ అవ్వచ్చు, మనతో మన రిలేషన్షిప్, అప్పుడు ఆ డివైన్ లవ్ కి మేడం అంటారు మీరు డివైన్ లవ్ తో కనెక్ట్ అవుతున్నారా, అప్పుడు మాత్రమే మనం ఆ డివైన్ లవ్ కి కనెక్ట్ అవ్వగలం అని నాకు అర్థమవుతుంది మేడం, ఒక్కొక్క తెరలు ఓపెన్ చేసుకుంటూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కగా జరిగింది ఈ సెషన్ అంతా, ఎన్నో విషయాలను మనం పంచుకున్నాం. విషయాలు కాదు మాస్టర్, అసలు జ్ఞానము, ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి అంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ నుంచి కొంచెం నేర్చుకుంటున్నాం మాస్టర్స్. నాకైతే ఈ రోజు అందరి నుంచి ఒక్కొక్క సెంటెన్స్ నేర్చుకున్నాం, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కటి నేర్చుకునేది ఉంది. అందరు డిఫరెంట్ గా చెప్పారు, అది కోపం నుంచి అయిండొచ్చు, దుఃఖం నుంచి అయిండొచ్చు, ప్రతి ఒక్కరు. అంటే మాస్టర్స్ ఎన్ని ఉన్నాయి మనం నేర్చుకున్నాం అనుకుంటున్నాను, నేర్చుకునేవి ఏంటివి లేవు, నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే అంటారు నేర్చుకున్నది గోరంత అయితే నేర్చుకోవాల్సింది కొండంత.
ఎస్ మాస్టర్స్, అందుకే ప్రతి వారం సెషన్ లో జాయిన్ అవుదాం, తప్పకుండా ఎపిసోడ్ విని వద్దాం మాస్టర్స్. అక్కడ ఉన్న దాంట్లోని జ్ఞానాన్ని మనం తప్పకుండా వింటున్నప్పుడు మనకి ఇంతకు ముందు జరిగింది కూడా జ్ఞాపకం వస్తుంది మాస్టర్స్. తప్పకుండా నాకైతే ఆ ఎపిసోడ్స్ వింటుంటే నాకు ఇంతకు ముందు జరిగినవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడు విన్నాము, అప్పుడు విని మళ్ళీ ఇప్పుడు వింటున్నామంటే దాంట్లో ఎంత మన జ్ఞాపకం వస్తుంది. మనం ఎక్కడెక్కడ ఇంతకు ముందు విన్న తర్వాత దాన్ని మనం అప్లై చేసుకొని దాని నుంచి బయటపడ్డాం. అరే మళ్ళీ ఈ భౌతిక జీవితంలో, ఈ భౌతిక మాయలో, ఈ మనసు అనే మాయలో పడి మళ్ళీ ఎక్కడికి కూరుకుపోయినాం. మళ్ళీ ఇప్పుడు విన్నప్పుడు మళ్ళీ అరే అవును కదా అనేది నాకు అనిపిస్తుంది మాస్టర్స్. మరి మీ అందరిదైతే నాకు తెలియదు. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సరోజమ్మ, మీకు వేల వేల కృతజ్ఞతలు. ఎంతో అద్భుతమైన ప్లాట్ఫామ్ మాకు అందించి మేము ఎదగడానికి, మా ఆత్మ పురోగతి క్రమంలో ముందుకు వెళ్ళడానికి ఎప్పటికప్పుడు మా వెంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమా మేడానికి, అద్భుతంగా మనకు ధ్యానం చేయించిన జయలక్ష్మి మేడానికి కృతజ్ఞతలు. అసలు మాస్టర్స్ ఇక్కడ కనిపిస్తున్నామంటే కనిపించే వాళ్ళు ఏవి చేయరు, తెర వెనుకల చాలా ఉంటుంది. ఆ తెర వెనుకల నడిపే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. దీప్తి మేడం, నీలిమా మేడం, దీప్తి మేడానికి అన్మ్యూట్ ఇవ్వండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి దీప్తి మేడం. లేదు, అప్పుడే హ్యాండ్ రైజ్ చేసింది. లేదు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టిండ్రు మేడం. అన్మ్యూట్ చేసుకోండి దీప్తి మేడం, మాట్లాడండి. మాస్టర్ వినబడుతుందా? మేడం, అదే మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది. 1000 Seeds of Joy కి మనం ఇప్పుడే నెక్స్ట్ వాలంటీర్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఎలా ఉంటది? నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఒక 4-5